శ్రద్ధగా వినండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ సృష్టి స్థితి లయకారుడైన శ్రీమన్నారాయణుడు నారదమునితో చెప్పిన ఒక గొప్ప రహస్యాన్ని ఈరోజు మీరు వినబోతున్నారు. ఆయన ఏమన్నారంటే, భూమి మీద ఘోరమైన కలియుగ అంధకారం అలుముకున్నప్పుడు, మనుషులు కష్టాల మంటల్లో కాలిపోతున్నప్పుడు, ఏ అదృష్టవంతుడైతే ఈ పరమ పవిత్రమైన అక్షయ తృతీయ మహాగాథను మొదలుపెట్టి చివరి వరకు భక్తి శ్రద్ధలతో వింటాడో, అతనికి ఈ జన్మలోనే కాదు 7 జన్మల దరిద్రం కూడా పూర్తిగా నాశనమైపోయి అతని ఇంట్లో సాక్షాత్తు ఆ మహాలక్ష్మి శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈరోజు మార్కెట్లలో బంగారం కోసం వెతికే జనాలు ఆనాడు పరమశివుడు పరశురాముడికి ఇచ్చిన, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపది వండిన పాత్రలో మిగిలిపోయిన ఒక్క మెతుకులో చూపించిన ఆ అసలైన అక్షయ భాండారాన్ని ఎందుకు చూడలేకపోతున్నారో మీకు తెలుసా? ఇది కేవలం ఒక కథ కాదు, మీ జీవితపు దిశను దశను శాశ్వతంగా మార్చేయగల సాక్షాత్తు ఆ దేవుడి అభయ వరదానం. మీరు కూడా మీ కష్టాల నుండి విముక్తి పొంది మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటే ఒక్క క్షణం ఇక్కడే ఆగండి. ఎందుకంటే బహుశా ఈరోజు స్వయంగా నారాయణుడే ఈ కథ ద్వారా మీ అదృష్టపు తాళం తీయడానికి వచ్చాడేమో. ఈ కథ మన భూమి మీద సాక్షాత్తు దేవతలు తిరిగిన ఆ పురాతన కాలం నాటిది. ఈరోజు నేను మీకందరికీ మనం ఎంతో భక్తితో జరుపుకునే అక్షయ తృతీయ అనే ఆ గొప్ప పవిత్రమైన రోజుకి సంబంధించిన కథను వినిపించబోతున్నాను. మన ధర్మగ్రంథాల ప్రకారం ఈ రోజు నుండే సత్యయుగం మొదలైంది. సత్యయుగం అంటే ఈ భూమి మీద అబద్ధం, మోసం అనే పదాలకు అర్థమే తెలియని కాలం. ఆ యుగంలో ప్రతి మనిషి తన పొరుగువారికి, తోటివారికి సొంత అన్నదమ్ముల్లాగా సహాయం చేసేవాడు. ఆ సమయంలో ప్రపంచంలో ఎవరూ పేదవారు లేరు. అలాగే రాత్రిపూట ఎవరూ ఆకలితో పడుకునేవారు కాదు. ఇక ఇప్పుడు మనం భగవాన్ పరశురాముడి అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఎందుకంటే అక్షయ తృతీయను పరశురామ జయంతిగా కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రెండింటికి మధ్య చాలా లోతైన సంబంధం ఉంది. పరశురాముడి గురించి బాగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆయన కుటుంబం గురించి తెలుసుకోవాలి. ఆయన తండ్రి పేరు జమదగ్ని మహర్షి. ఆయన మన సప్త ఋషులలో ఒకరు. ఆయన చాలా గొప్ప తపస్వి. ఆయన స్వభావం చాలా ప్రశాంతంగా ఉండేది మరియు ఆయన దగ్గర ప్రపంచంలోని అద్భుతమైన జ్ఞానమంతా ఉండేది. ఆయన తల్లి పేరు రేణుకామాత. ఆమె రేణు మహారాజు కూతురు. చాలా పవిత్రమైన పతివ్రత అయిన మహిళ. జమదగ్ని మహర్షి ఆశ్రమం వింధ్యాచల పర్వతాల దగ్గర ఒక చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉండేది. ఆ ఆశ్రమంలో తపస్సు యొక్క ప్రభావం ఎంత అద్భుతంగా ఉండేదంటే అక్కడికి అడవిలోని క్రూరమైన హింసాత్మక జంతువులు వచ్చినా సరే వాటి కోపాన్ని మర్చిపోయి పూర్తిగా శాంతించిపోయేవి. సింహం, ఆవు అక్కడ కలిసే జీవించేవి. ఆ ఆశ్రమంలో జమదగ్ని, రేణుకామాతలకు 5గురు సంతానం. వారి 5వ మరియు అందరికంటే చిన్న కొడుకుకి రాముడు అని పేరు పెట్టారు. ఈ రాముడే ఆ తర్వాత తన చేతుల్లో పరశువును అంటే గొడ్డలిని ధరించడం వల్ల ప్రపంచంలో పరశురాముడిగా పేరు పొందాడు. పరశురాముడి జనన వృత్తాంతం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జమదగ్ని మహర్షి ఒకసారి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా కఠినమైన తపస్సు చేశాడు. ఆయన భక్తి ఎంత నిజమైనదంటే సాక్షాత్తు ఆ భోలాశంకరుడే ఆయన ముందు ప్రత్యక్షం కావలసొచ్చింది. శివుడు జమదగ్నితో నీకేం వరం కావాలో కోరుకో అనన్నాడు. అప్పుడు ఆ మహర్షి చేతులు జోడించి, హే ప్రభో, 3 లోకాల్లో ఎవ్వరూ ఓడించలేని ఒక కొడుకు నాకు కావాలి. ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షించడానికి నిలబడేవాడు, ఎవరికైనా జరిగే అన్యాయాన్ని ఎన్నటికీ సహించనివాడు, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండే కొడుకు కావాలి అని కోరుకున్నాడు. శివుడు చిరునవ్వుతో ఆయనకు ఆ వరాన్నిచ్చి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పాడు. అందుకే పరశురాముడికి శివుడికి మధ్య ఉన్న బంధం కేవలం దేవుడు మరియు భక్తుడి బంధం మాత్రమే కాదు, అదొక అత్యంత ఆప్యాయమైన తండ్రి కొడుకుల బంధం లాంటిది. పరశురాముడు చిన్నప్పటినుంచే పరమశివుడినే తన సర్వస్వంగా భావించాడు. ఆయన శివుడికి అతిపెద్ద మరియు పరమ భక్తుడు. వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ రోజున, అంటే మనం అక్షయ తృతీయ అని పిలుచుకునే ఆ రోజున పరశురాముడు జన్మించినప్పుడు ఆశ్రమం అంతటా ఒక అద్భుతమైన దివ్యకాంతి వ్యాపించింది. ప్రకృతిలోని ప్రతి అణువు, చెట్లు, నదులు, పక్షులు సంతోషంతో పరవశించిపోయాయి. పరశురాముడు క్రమంగా పెద్దవాడవుతున్న కొద్దీ ఆయన తన ఇష్టదైవమైన పరమశివుడి కోసం చాలా కఠినమైన తపస్సు ప్రారంభించాడు. ఆయన తపస్సు ఎంత కఠినంగా ఉందంటే దాన్ని చూసి స్వర్గంలో ఉన్న దేవతలు కూడా భయపడిపోయారు. పరశురాముడు హిమాలయాలలోని ఎత్తైన చల్లని పర్వతాల మీదకు వెళ్ళి ఏళ్ల తరబడి అన్నపానీయాలు లేకుండా తపస్సు చేశాడు. తన శరీరానికి కలిగే కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. రేయింబవళ్ళు కేవలం శివనామ స్మరణ మాత్రమే చేస్తూ ఉండిపోయాడు. ఆయనకున్న ఈ దృఢమైన అచంచలమైన భక్తిని చూసి శివుడు మరోసారి చాలా సంతోషించి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు.
ఈసారి శివుడు పరశురాముడికి ఒక చాలా అద్భుతమైన పరశువును ఇచ్చాడు. పరశువు అంటే గొడ్డలి అని అర్థం. ఇది మామూలు ఇనుప గొడ్డలి కాదు. ఈ పరశువు సాక్షాత్తు ధర్మానికి, న్యాయానికి ప్రతీక. దీన్ని ఇస్తూ శివుడు పరశురాముడితో, ప్రపంచంలో పాపం తన హద్దులు దాటినప్పుడు మాత్రమే ఈ గొడ్డలిని పైకెత్తు, అమాయకులపై దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు, పాపాత్ములు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు మాత్రమే దీన్ని తీయి అని చెప్పాడు. ఈ గొడ్డలిని ఎప్పుడూ తనతోనే ఉంచుకోవడం వల్లే ఆయన పేరు రాముడి నుండి పరశురాముడిగా మారిపోయింది. శివుడు పరశురాముడికి యుద్ధ విద్యలన్నీ, వాటి రహస్యాలన్నీ నేర్పించాడు. పరశురాముడు నేరుగా ఆ మహాదేవుడికే శిష్యుడు. మహాదేవుడి నుండి ఆయన పొందిన ఆ అపారమైన జ్ఞానం ప్రపంచంలో మరెవ్వరికీ లేదు. ఈ జ్ఞానాన్ని, ధనుర్విద్యను పరశురాముడు ఆ తరువాత కౌరవులు, పాండవుల గురువైన ద్రోణాచార్యుడికి, దానవీర కర్ణుడికి నేర్పించాడన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. పితామహ భీష్ముడు కూడా ఆయన కాలం నాటి గొప్ప యోధుడే. పరశురాముడి స్వభావాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఆయన ఒకవైపు విపరీతమైన కోపం కలవాడైతే, మరోవైపు ఆయన గుండెల్లో పేదల పట్ల ఎనలేని జాలి, దయ కూడా ఉండేవి. న్యాయం జరిపించడానికి ఆయన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేవాడు. కానీ దానం చేసే సమయం వస్తే మాత్రం తన సర్వస్వాన్ని ఇచ్చేంత గొప్ప మనసున్నవాడు. పరశురాముడి జీవితంలో అతిపెద్ద మలుపు ఎప్పుడొచ్చిందంటే, హైహయ వంశానికి చెందిన కార్తవీర్య అర్జునుడు అనే ఒక అహంకారి అయిన రాజు చేసే అకృత్యాలు ప్రపంచం మీద మితిమీరిపోయినప్పుడు. ఈ రాజు సామాన్యుడు కాదు, చాలా శక్తివంతుడు. అతనికి 1000 చేతులు ఉండేవని, దత్తాత్రేయ స్వామి నుండి అతనికి ఒక గొప్ప వరం లభించిందని చెబుతారు. తనకున్న ఆ అపారమైన బలం అనే మత్తులో ఆ రాజు పూర్తిగా కళ్ళు మూసుకుపోయాడు. ఈ ప్రపంచంలో తనను ఆపగలవాడు లేదా ఓడించగలవాడు ఎవరూ పుట్టలేదని అతడు అనుకునేవాడు. అతడు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేవాడు. ఎవరి ఇంట్లోకి పడితే వారి ఇంట్లోకి బలవంతంగా దూరిపోయేవాడు. తనకు నచ్చిన వస్తువును లాక్కునేవాడు. ఏ పేదవాడైనా ఎదురు తిరిగితే అతడికి చాలా కఠినమైన శిక్ష విధించేవాడు. అమాయకపు పేదలు, అడవిలో జీవించే సాధువుల జీవితాలను అతడు నరకంగా మార్చేశాడు. ఒకరోజు ఇదే కార్తవీర్యరాజు తన సైనికులతో కలిసి అడవిలో తిరుగుతూ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. జమదగ్ని మహర్షి చాలా మంచి మనిషి. ఆ రాజును తన అతిథిగా భావించి ఎంతో మర్యాద చేసి ఆదరించాడు. రాజుకు, అతని సైనికులకు కడుపు నిండా భోజనం పెట్టాడు. అడవిలో ఇంతమందికి సరిపడ ఆహారం ఎక్కడి నుండి వచ్చిందని మీరు అనుకోవచ్చు. నిజానికి జమదగ్ని మహర్షి దగ్గర కామధేనువు అనే ఒక అద్భుతమైన ఆవు ఉండేది. ఇది మామూలు ఆవు కాదు, మనిషి కోరిన ప్రతి కోరికను తీర్చే ఒక దివ్యమైన ఆవు. ఈ ఆవు వల్లే ఆశ్రమంలో ఎప్పుడూ అన్నపానీయాలకు గాని, మరే ఇతర వస్తువులకు గాని లోటుండేది కాదు. అత్యాశపరుడైన ఆ కార్తవీర్యరాజు ఆ అద్భుతమైన కామధేనువును చూడగానే వాడి బుద్ధి వక్రించింది. వాడి మనసులో దురాశ పుట్టింది. వెంటనే జమదగ్ని ఋషితో ఈ ఆవును నాకు ఇచ్చేయమని అడిగాడు. జమదగ్ని మహర్షి చాలా ప్రశాంతంగా, గౌరవంగా రాజుకు ఇలా నచ్చజెప్పాడు. మహారాజా, ఈ ఆవు మా సొంత సుఖాల కోసం కాదు. ఇక్కడికి వచ్చే ప్రజలకు, ఆకలితో ఉన్నవారికి సేవ చేయడానికే ఈ ఆవు ఉంది. కాబట్టి నేను దీన్ని మీకు ఇవ్వలేను, అది నా చేతుల్లో లేదు. కానీ ఆ రాజు బలం అనే మత్తులో ఉన్నాడు. ఋషి కాదనేసరికి తన బలాన్ని ఉపయోగించి బలవంతంగా ఆ కామధేనువును లాక్కున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆ క్రూరుడైన రాజు ఈ ఆశ్రమాన్నంతటినీ తగలబెట్టేయమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు. ఈ దారుణమైన వార్త పరశురాముడికి చేరగానే ఆయన కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేరుగా కార్తవీర్యరాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారిద్దరి మధ్య చాలా భయంకరమైన హోరాహోరీ యుద్ధం జరిగింది. పరశురాముడు తన దగ్గరున్న ఆ అద్భుతమైన గొడ్డలితో కార్తవీర్యరాజు 1000 చేతులను ఒక్కొక్కటిగా నరికేసి చివరగా ఆ పాపాత్ముడైన రాజును వధించాడు. ఆ తర్వాత చాలా గౌరవంగా ఆ కామధేనువును తిరిగి తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. కార్తవీర్యుడి కొడుకుల మనసులో తమ తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనే అగ్ని రగులుతూనే ఉంది. ఒకరోజు పరశురాముడు ఏదో పని మీద ఆశ్రమం నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆ పిరికిపందలైన కొడుకులు దొంగతనంగా ఆశ్రమంలోకి చొరబడ్డారు. వారు అదను చూసి జమదగ్ని మహర్షిని అత్యంత క్రూరంగా చంపేశారు. పరశురాముడు తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి తన తండ్రి నేలపై విగత జీవిగా పడి ఉండటం చూశాడు.
ఆయన తల్లి రేణుకామాత దుఃఖం పట్టలేక తన ఛాతీపై బాదుకుంటూ గట్టిగట్టిగా ఏడుస్తోంది. ఆ భరించలేని బాధలో రేణుకామాత తన ఛాతీపై 21 సార్లు కొట్టుకుంది. తన తల్లి కన్నీళ్లను, తండ్రి శవాన్ని చూసి పరశురాముడు అదే క్షణంలో ఒక గొప్ప శపథం చేశాడు. ఈ భూమి మీద ఇలాంటి క్రూరులైన పాపాత్ములైన క్షత్రియ రాజులు ఎవరూ లేకుండా ఈ భూమండలాన్ని 21 సార్లు శుభ్రం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చెప్పినట్లే ఆయన తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. ధర్మం తప్పి నడుస్తున్న ఆ రాజులందరినీ ఒకరి తర్వాత ఒకరిగా 21 సార్లు నాశనం చేశాడు. ఇక్కడ మనం అందరం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరశురాముడి ఈ పోరాటం ఏ ఒక్క కులానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా జరిగింది కాదు. ఆయన పోరాటం కేవలం తమ ప్రజలను హింసించే పాపాత్ములైన అధర్మవర్తనులైన రాజులకు వ్యతిరేకంగా మాత్రమే జరిగింది. ఆయన ఎటువంటి అన్యాయానికైనా సరే బద్ధ వ్యతిరేకి. ఈ మొత్తం కథలో అత్యంత గొప్ప విషయమేమిటంటే, ఇంత పెద్ద భయంకరమైన యుద్ధం తర్వాత పరశురాముడు తాను గెలుచుకున్నదంతా, తన దగ్గరికి వచ్చిన భూమిని, సంపదను అంతటినీ ఎంతో సంతోషంగా కాశ్యప మహర్షికి దానం చేసేశాడు. తాను జయించిన భూమండలాన్నంతటినీ దానంగా ఇచ్చేశాడు. అక్షయ తృతీయ రోజున జన్మించిన ఆ గొప్ప పరశురాముడు ఇతనే. ఆయన జీవితం ఇచ్చే అతిపెద్ద ముఖ్యమైన సందేశం ఏమిటంటే, మనం ఎప్పుడూ తప్పును లేదా అధర్మాన్ని మౌనంగా భరించకూడదు. అలాగే మనం విజయం సాధించినప్పుడు దాని పట్ల రవ్వంత కూడా అహంకారం చూపించకూడదు. ఇతరుల మేలు కోసం ఎల్లప్పుడూ ఉపయోగపడేదే నిజమైన అక్షయం. భగవాన్ పరశురాముడికి మరియు శివుడికి మధ్య ఉన్న సంబంధం కేవలం గురు శిష్యులకు మాత్రమే పరిమితం కాలేదు. పెద్దలు చెప్పేదాని ప్రకారం పరశురాముడు శివుడికి ఎంత ప్రియమైన గొప్ప భక్తుడంటే, సాక్షాత్తు ఆ పరమశివుడే ఆయనతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడేవాడట. పరశురాముడి జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే శివుడు ఎప్పుడూ ఆయనకు సరైన మార్గం చూపించేవాడు. ఒకసారి పరశురాముడు శివుణ్ణి కలవడానికి కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ గుమ్మం దగ్గర నందీశ్వరుడు నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో శివుడు, పార్వతీదేవి ఏకాంతంగా ఉండటం వల్ల నందీశ్వరుడు పరశురాముణ్ణి లోపలికి వెళ్లకుండా ఆపాడు. పరశురాముడికి లోపలికి వెళ్లాలనే తొందర ఎంత ఉందంటే, ఆయనకు నంది మీద విపరీతమైన కోపం వచ్చింది. యుద్ధానికి రమ్మని నందిని సవాల్ చేశాడు. గొడవ ఎంత పెద్దదైందంటే, ఆ అరపులు విని శివుడి పెద్ద కొడుకు కుమారస్వామి బయటకొచ్చాడు. దాంతో కుమారస్వామికి పరశురాముడికి మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వచ్చింది. అప్పుడు సాక్షాత్తు పరమశివుడే బయటకొచ్చి ఇద్దరినీ శాంతింపజేయాల్సొచ్చింది. ఇంకొక చాలా ప్రసిద్ధమైన కథ కూడా ఉంది. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివుడి పాత ధనుస్సును విరిచినప్పుడు ఆ భయంకరమైన శబ్దం విని పరశురాముడు అత్యంత కోపంతో అక్కడికి చేరుకున్నాడు. రాముడి మీద ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాని శ్రీరాముడు ఎప్పుడైతే పరశురాముడి ఆ అద్భుతమైన గొడ్డలిని తన చేతుల్లోకి తీసుకున్నాడో అప్పుడు పరశురాముడికి వెంటనే ఒక విషయం అర్థమైపోయింది. ఈయన సాధారణ మానవుడు కాదని ఆయన గ్రహించాడు. శ్రీరాముడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమే అని ఆయనకు తెలిసిపోయింది. ఇది విష్ణుమూర్తి యొక్క 2 అవతారాల కలయిక అని ఆయన అర్థం చేసుకున్నాడు. అప్పుడు పరశురాముడు తన తేజస్సునంతటినీ, తన శక్తినంతటినీ శ్రీరాముడికి అప్పగించి ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి పర్వతాలకు వెళ్ళిపోయాడు. పరశురాముడి గురించి మనల్ని ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే, ఆయన చిరంజీవి. చిరంజీవి అంటే ఎప్పటికీ మరణం లేనివాడు. నేటికీ పరశురాముడు ఈ భూమి మీద ఏదో ఒక రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడని ఒక నమ్మకం ఉంది. మన శాస్త్రాలలో ఏమని రాసి ఉందంటే, ఈ కలియుగం ముగియబోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు తన చివరి అవతారమైన కల్కి అవతారాన్ని ఎత్తినప్పుడు ఆ సమయంలో పరశురాముడే స్వయంగా వచ్చి కల్కి భగవానుడికి ఆయుధాలు ప్రయోగించే విద్యలన్నింటినీ నేర్పుతాడట. అక్షయ తృతీయ రోజున పరశురాముడిని ఇంత భక్తి శ్రద్ధలతో ఎందుకు స్మరించుకుంటారంటే, ఆయన జీవితం మొత్తము ఒక గొప్ప సత్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అదేమిటంటే, ఎవరైతే సత్యం మరియు న్యాయం వైపు నిర్భయంగా నిలబడతారో వారిని ముందుకు వెళ్లకుండా ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదు. సరే, ఇప్పుడు మనం ఆ దట్టమైన భయంకరమైన రహస్యాలతో నిండిన అడవి వైపు వెళదాం, ఎక్కడైతే పంచపాండవులు తమ కష్టాల వనవాసాన్ని గడుపుతున్నారో. ఈ కథ ఎంత నిజమైనదంటే, ఇది మన మనస్సును ఎంతగా హత్తుకుంటుందంటే, దీన్ని ఎప్పుడు విన్నా లేదా చదివినా మన కళ్ళు కన్నీటితో నిండిపోతాయి. జూదంలో తమ సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత 5 పాండవులు వారి భార్య ద్రౌపదికి శిక్షగా 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం విధించిన రోజులవి.
కొంచెం ఆలోచించండి, ఒక్కరోజు ముందు వరకు రాజ్యాలు ఏలినవారు, ఆ ఇంద్రప్రస్థంలోని అందమైన బంగారంతో అలంకరించబడిన రాజభవనం, మృదువైన పట్టు పరుపులు, దర్బారులోని ఆ వైభవం, బంగారు వెండి పాత్రలు అన్నీ ఒక్క దెబ్బతో చేజారిపోయాయి. ఇప్పుడు వారి తలరాతలో ఏముంది? కేవలం భయంకరమైన అడవి జంతువులతో నిండిన అరణ్యం, ఉండటానికి మట్టి గడ్డితో కట్టిన ఒక చిన్న ఆశ్రమం, తినటానికి చెట్ల మీద పండే అడవి పండ్లు దుంపలు, తాగటానికి నదిలోని మామూలు నీళ్లు, మరియు అత్యంత దారుణమైన పేదరికం. కానీ ఇన్ని కష్టాలొచ్చినా పాండవులు ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. వాళ్ళు లోపలి నుంచి చాలా దృఢంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు తమను పరీక్షిస్తున్నాడని, ఈ కష్టకాలం కూడా ఏదో ఒకరోజు తప్పక గడిచిపోతుందని వాళ్ళకు తెలుసు. అడవిలో ఉన్న మొదటి రోజుల్లో పాండవులకు ఎదురైన అతిపెద్ద సమస్య అన్నపానీయాలదే. 5 పాండవులు మరియు ద్రౌపదీమాత అడవిలో కలిసి ఉండేవారు. వాళ్లకు సేవ చేయడానికి, సాయం చేయడానికి కొందరు పేద బ్రాహ్మణులు, ఇతర సేవకులు కూడా వాళ్లతో పాటు వచ్చారు. అడవిలో ఇంతమంది కడుపులు ప్రతిరోజు నింపడం అంత సులువైన పనేమీ కాదు. అడవిలో దొరికే ఆ కొద్దిపాటి పండ్లు దుంపలే వాళ్లకు తినడానికున్న ఏకైక ఆధారం. కానీ సమస్య అంతటితో ఆగిపోలేదు. పాండవుల పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో ఎంత గొప్పగా ఉండేవంటే, చాలా దూరం నుండి గొప్ప గొప్ప ఋషులు, మునులు, సాధువులు, పేదలు, అవసరంలో ఉన్నవాళ్లు వాళ్లను వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చేవారు. అలా వచ్చిన అతిథులను భోజనం పెట్టకుండా ఖాళీ చేతులతో వెనక్కి పంపడం పాండవుల వల్ల కాదు. మన దేశంలో అతిథి సత్కారం అన్నది అతిపెద్ద ధర్మంగా భావిస్తారు. కానీ పాండవుల దగ్గర అంతమందికి కడుపు నిండా భోజనం పెట్టడానికి ధాన్యం గాని, వేరే ఏ ఆధారం గాని లేవు. ఈ భోజన సమస్య రోజురోజుకు పెద్దదవుతోంది. ద్రౌపది మనసు ఈ విషయాన్ని తలుచుకుని చాలా ఆవేదనగా, దిగులుగా ఉండేది. ఆమె ఒక గొప్ప మహారాజు కూతురు, పైగా మహారాణి. తన జీవితంలో ఆమెన్నడూ ఇలాంటి దారిద్ర్యాన్నే చూడలేదు. కానీ ఆమె మనసు ఎంత గొప్పదంటే, ఎంత విశాలమైనదంటే, తన గుమ్మం దగ్గరికి వచ్చిన ఏ అతిథి ఆకలితో తిరిగి వెళ్లడం ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అదొక రాత్రి సమయం. అడవిలో చాలా దట్టమైన భయంకరమైన చీకటి అలుముకుంది. దూరం నుండి క్రూర జంతువుల భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. 5 పాండవులు తమ పూరి గుడిసెలో మౌనంగా కూర్చుని ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన ధర్మరాజు మనసు చాలా బరువుగా ఉంది. ఆయన లోపలి నుండి చాలా కుమిలిపోతున్నాడు. ఆయన తలెత్తి పైన నక్షత్రాలతో నిండిన ఆకాశం వైపు చూసి, ఆ తర్వాత తన 4 తమ్ముల ముఖాలను శ్రద్ధగా గమనించాడు. తన తమ్ముల ముఖాల్లో రోజంతా పడ్డ అలుపు, జీవితం ఇస్తున్న బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కేవలం నా వల్లే జరిగింది, నా తప్పు వల్లే ఇంతటి కష్టం వచ్చింది అని ఆయన మనసు ఘోషిస్తోంది. ఆ దరిద్రపు జూదంలో పాల్గొంది నేనే, నా సర్వస్వాన్ని పోగొట్టుకుంది నేనే. ఈరోజు నా వల్లే నా కుటుంబం మొత్తం అడవిలో ఇంతటి ఘోరమైన దుస్థితిని అనుభవిస్తోంది అని ఆయన అనుకున్నాడు. ఆయన ఇలాంటి గాఢమైన ఆలోచనల్లో, పశ్చాత్తాపంలో మునిగిపోయి ఉండగా అకస్మాత్తుగా అక్కడికి ఒక ఋషి మహారాజు వచ్చాడు. అంత రాత్రిపూట ఆ కీకారణ్యంలోకి ఒక ఋషి రావడం చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఋషి రాగానే ఎంతో ప్రేమగా, హే ధర్మరాజా, నీ మనసులోని ఆవేదన నాకు బాగా తెలుసు. ఇంతమంది అతిథులకు కడుపు ఎలా నింపాలి అన్నదే కదా నీ బుర్రలో పదే పదే మెదులుతున్న ప్రశ్న అని అన్నాడు. ఇది వినగానే ధర్మరాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే లేచి చేతులు జోడించి, అవును మహారాజా, మీరు చెప్పింది అక్షరాలా నిజం. ప్రస్తుతం నా జీవితంలో ఉన్న అతిపెద్ద ఏకైక చింత ఇదే అని అన్నాడు. అప్పుడు ఆ జ్ఞాని అయిన ఋషి చిరునవ్వు చిందిస్తూ, ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది. నువ్వు సూర్యభగవానుడిని స్వచ్ఛమైన మనస్సుతో పూజించాలి, ఆరాధించాలి. ప్రస్తుతం నడుస్తున్న సమయం అక్షయ తృతీయ అనే అత్యంత పవిత్రమైన సమయం. ఈ ప్రత్యేకమైన రోజున సూర్య భగవానుడిని పూజిస్తే మనిషికి దొరికే వరం ఎప్పటికీ అంతం కాదు, అది అక్షయంగా మారుతుంది. నువ్వు సూర్యదేవుడికి చేతులు జోడించి ప్రార్థించు, ఆయన చాలా దయామయుడు, నీ మొర తప్పక వింటాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ ఋషి ధర్మరాజుకు సూర్యదేవుడిని పూజించే సరైన పద్ధతిని, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను కూడా నేర్పించాడు. మరుసటి రోజు ఉదయాన్నే సూర్యుడి తొలి బంగారు కిరణం అడవి చెట్లను తాకగానే ధర్మరాజు తన 4 తమ్ములను తీసుకుని లేచాడు. సూర్యుడు ఉదయించే తూర్పు దిశగా తిరిగి అక్కడే నేలపై కూర్చుని సూర్య భగవానుడిని మనస్ఫూర్తిగా ఆరాధించడం ప్రారంభించాడు.
వాళ్ళ ప్రార్థనలో ఎటువంటి కల్తీ లేదు. వాళ్ళు దేవుడి దగ్గర తమ పేదరికం గురించి ఏ ఫిర్యాదు చేయలేదు, ఏడుపులు ఏడవలేదు. వాళ్ళ పెదాల మీద కేవలం ఒకే ఒక ప్రార్థన ఉంది. హే సూర్యదేవా, మా ఆశ్రమానికి వచ్చే సాధువులు, ఋషులు, మునులు, ఏ పేదవాడైనా సరే ఎప్పుడూ ఆకలితో వెనక్కి వెళ్లకుండా ఉండేలా కాస్త దయ చూపించు స్వామి అని వేడుకున్నాడు. ఈ ప్రార్థన పూర్తిగా నిస్వార్థమైనది. ధర్మరాజు ఈ పూజలో తన కోసం ఏమీ అడగలేదు. తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని అడగలేదు, నా శత్రువులను నాశనం చేయమని చెప్పలేదు, తన సుఖం కోసం ఏమీ అడగలేదు. ఇతరుల కడుపు నింపగలిగే శక్తిని మాత్రమే ఆయన దేవుణ్ణి కోరుకున్నాడు. మీకు తెలుసా, స్వార్థం లేకుండా ఇతరుల కోసం ఏదైనా అడగడం అనే ఈ భావమే అక్షయ తృతీయ యొక్క అతిపెద్ద అసలైన రహస్యం. ఏ క్షణంలో మనిషి మనసులో ఈ భావం నిజంగా ఉంటుందో ఆ క్షణంలో దేవుడు వాటంతట వాడే అతని వైపు ఆకర్షితుడవుతాడు. పాండవుల ఆ స్వచ్ఛమైన ప్రార్థన వెంటనే ఫలించింది. ఆకాశం నుండి ఒక అద్భుతమైన బంగారు కాంతి అడవిలో వ్యాపించడం మొదలైంది. అడవి అంతా ఆ అందమైన కాంతిలో స్నానం చేసినట్లుగా అనిపించింది. చెట్ల మీద కూర్చున్న పక్షులు కిలకిల రావాలు ఆపేసి పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయాయి. వీస్తున్న గాలి కూడా తన వేగాన్ని తగ్గించుకున్నట్లు అనిపించింది. అదే క్షణంలో సాక్షాత్తు సూర్య భగవానుడు తన అత్యంత వైభవమైన, అందమైన, తేజస్సుతో కూడిన రూపంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన నుదుడిపై ఉన్న తేజస్సు చూస్తే అక్కడ 1000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తున్నట్లుగా ఉంది. ఆయన 2 చేతుల్లో బంగారంతో చేసిన ఒక అందమైన, మెరుస్తున్న పాత్ర ఉంది. సూర్యభగవానుడు తన మృదువైన స్వరంతో ఇలా అన్నాడు: హే ధర్మరాజా, నీ భక్తి, నీ ఉద్దేశ్యం రెండూ పూర్తిగా స్వచ్ఛమైనవి. నీ ప్రార్థనతో నేను చాలా సంతోషించాను. అందుకే నేనే స్వయంగా ఇక్కడికొచ్చాను. నా చేతుల్లో నువ్వు చూస్తున్న ఈ బంగారు పాత్ర ఏదో మామూలు పాత్ర కాదు. ఇదొక అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అంటే ఈ పాత్ర లోపల నుండి అన్నపానీయాల భాండాగారం ఎప్పటికీ తరగదు. నువ్వు దీంట్లోంచి ఎంత ఆహారం తీస్తూ ఉంటే ఈ పాత్ర వాటంతట అదే అంతలా నిండిపోతూ ఉంటుంది. ఈ పాత్రలో వండిన భోజనం అచ్చం స్వర్గంలోని అమృతంలాగా తీయగా, రుచిగా ఉంటుంది. దాన్ని తింటే ప్రతి మనిషి ఆకలి తీరిపోయి వాళ్లకు పూర్తి తృప్తి కలుగుతుంది. అయితే సూర్యభగవానుడు ఈ అద్భుతమైన పాత్రతో పాటు ఒక షరత్తును, ఒక నియమాన్ని కూడా చెప్పాడు. ఆయన ధర్మరాజుకు వివరిస్తూ, నీ భార్య ద్రౌపది తాను స్వయంగా భోజనం చేసేంత వరకే ఈ పాత్ర ఆహారంతో నిండి ఉంటుంది. పగటిపూట ద్రౌపది ఏ సమయంలో భోజనం చేస్తుందో ఆ వెంటనే ఈ పాత్ర మరుసటి రోజు వరకు పూర్తిగా ఖాళీ అయిపోతుంది అని అన్నాడు. సూర్యదేవుడు ఇలాంటి విచిత్రమైన నియమం ఎందుకు పెట్టాడో అని మీరనుకోవచ్చు. ద్రౌపది ఎప్పుడూ తన ఇంటికొచ్చిన అతిథులకు ముందుగా భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉండాలని, సేవ చేయడంలో తన బాధ్యతను ఎన్నడూ మర్చిపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నియమాన్ని పెట్టాడు. ధర్మరాజు ఇదంతా వినగానే దేవుడి పట్ల ఆయనకున్న కృతజ్ఞత, ఆనందంతో ఆయన కళ్ళలో నుండి నీళ్లు తిరిగాయి. సూర్యదేవుడికి నమస్కరించి తన చేతులతో ఆ అద్భుతమైన అక్షయపాత్రను తీసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ సూర్యదేవుడు ఒక చాలా అమూల్యమైన మాట చెప్పాడు. ధర్మరాజా, నీకు ఈ గొప్ప వరం ఎందుకు లభించిందంటే నువ్వు దీన్ని నీ సొంత లాభం కోసం కాకుండా ఇతరుల కడుపు నింపడం కోసం అడిగావు కాబట్టే. ఏ మనిషైనా తన సొంత స్వార్థాన్ని వదిలేసి ఇతరుల మేలు గురించి ఆలోచించినప్పుడు దేవుడి కరుణ వాటంతటా అదే వర్షంలా కురుస్తుంది అని అన్నాడు. ఆ వరం దక్కగానే ధర్మరాజు సంతోషంగా పరిగెట్టుకుంటూ నేరుగా ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ద్రౌపది తన మట్టి వంటగదిలో దిగులుగా నిలబడి ఉంది. ఆమె చేతుల్లో ఒక ఖాళీ మట్టి పాత్ర ఉంది. ఈరోజు అతిథులకు ఏం తినిపించాలి అన్నదే ఆమె మెదడును తొలిచేస్తోంది. ధర్మరాజు ఆ మెరుస్తున్న బంగారు అక్షయ పాత్రను ద్రౌపది చేతుల్లో పెట్టగానే ద్రౌపది ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోయింది. మొదట ఆమె కళ్లల్లో ఇదేమిటా అన్న ఆశ్చర్యం, ఆ తర్వాత ఆమె మనస్సులో భగవంతుడి పట్ల భక్తిభావం మొగ్గతొడిగింది. చివరకు ఆమె కళ్లలో నుండి ఆనంద భాష్పాలు రాలాయి. ద్రౌపది పూర్తి భక్తి శ్రద్ధలతో ఆ పాత్రలో కొంచెం స్వచ్ఛమైన నీరు పోసి మనస్సులోనే సూర్యభగవానుణ్ణి స్మరించుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంది. అలా చూస్తుండగానే ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా ఆ ఖాళీ పాత్ర లోపల నుండి చాలా చక్కటి తాజా సువాసన రావడం మొదలైంది. ఆ పాత్ర లోపల నుండి వేడివేడిగా ఎంతో రుచికరమైన ఆహారం దానంతట అదే పుట్టుకొచ్చింది. అందులోంచి అద్భుతమైన అన్నం, రకరకాల పప్పులు, ఎన్నో రకాల రుచికరమైన కూరలు, తియ్యటి పండ్లు, రకరకాల మిఠాయిలు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఇదంతా చూసి ద్రౌపది సంతోషానికి అవధుల్లేవు. ఆ రోజు ఆశ్రమానికి వచ్చిన ఋషులు, మునులు అందరూ కడుపుబ్బ ఎంతో తృప్తిగా ఆ అద్భుతమైన భోజనాన్ని ఆరగించారు. ఆహారం ఎంత రుచిగా ఉందంటే అందరూ సంతోషంగా తేంచి పాండవులను మనసారా ఆశీర్వదించారు.
పేదరికంతో దిగులుగా ఉండే పాండవుల ఆశ్రమంలో ఆ రోజు మొదటిసారిగా ఒక పెద్ద పండగలాంటి సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఆ ప్రత్యేకమైన రోజు నుండి ద్రౌపదికి అదొక దినచర్యగా మారిపోయింది. అడవి గుండా వెళ్లే ప్రతి అలసిపోయిన బాటసారికి, ఆకలితో ఉన్న ప్రతి బ్రాహ్మణుడికి, ప్రతి అవసరార్థికి ఆమె తన చేతులతో కడుపు నిండా రుచికరమైన భోజనం వడ్డించేది. ఆ ఆశ్రమం దారి గుండా వెళ్లే ఏ మనిషి అక్కడి నుండి ఆకలితో వెనక్కి వెళ్లేవాడు కాదు. ఒకరోజు భీముడు ద్రౌపదితో మాటల మధ్యలో, వదినా, ఈ మాయాపాత్రను చూసినప్పుడు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి అని అడిగాడు. అప్పుడు ద్రౌపది చాలా తెలివిగా ఎంతో లోతైన సమాధానం ఇచ్చింది. భీమా, ఈ పాత్ర నాకు జీవితంలోని అత్యంత ముఖ్యమైన సత్యాన్ని నేర్పించింది. ఆ సత్యం ఏమిటంటే, మన దగ్గర ఉన్న దేనినైనా ఇతరులకు ఇస్తే అది మనము దగ్గర ఎప్పుడూ తగ్గదు, పైగా అది ఇంకా పెరుగుతుంది. ఇతరులకు ప్రేమను పంచే మనిషి జీవితంలో ప్రేమ ఎప్పటికీ అంతం కాకుండా ఉండేలా దౌడు ఈ సృష్టి నియమాన్ని రాశాడు. ఇతరులకు జ్ఞానాన్ని పంచే మనిషి సొంత జ్ఞానం ఎన్నటికీ తరిగిపోదు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవాడి ఇంటి పాత్రలు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఈ అక్షయ పాత్ర వెనకున్న అసలు రహస్యం ఇదే. నిజం చెప్పాలంటే మన జీవితానికి కూడా ఇదే అతిపెద్ద రహస్యం అని చెప్పింది. ఈ లోతైన మాట విని బలశాలి అయిన భీముడి కళ్ళు కూడా చెమర్చాయి. వదినా, ఈరోజు మీరు నాకు ఉపదేశించిన ఈ జ్ఞానం నాకు ఎప్పటికీ తరిగిపోని ఖజానా లాంటిదే అని ఎంతో ప్రేమగా అన్నాడు. కాని మరోవైపు దుర్యోధనుడి పరిస్థితి దారుణంగా ఉంది. పాండవులకు దక్కిన ఈ సుఖం, శాంతి వాడికి ఏమాత్రం సహించడం లేదు. దట్టమైన అడవిలో ఉంటూ కూడా పాండవులు రోజూ వందలాది మందికి భోజనం పెడుతున్నారని, గొప్ప గొప్ప ఋషులు సంతోషించి వాళ్లకు రోజూ కొత్త ఆశీస్సులు ఇస్తున్నారని చారుల ద్వారా వార్త తెలియగానే వాడు అసూయతో రగిలిపోయాడు. పాండవులను ఇరికించడానికి దుర్యోధనుడు వెంటనే ఒక అతి భయంకరమైన కుట్ర పన్నాడు. నేరుగా దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మన పురాణాలలో దుర్వాస మహర్షి తన విపరీతమైన కోపానికి ప్రసిద్ధి. ఆయనకు చిన్న విషయానికే చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఆయన చాలా భయంకరమైన శాపాలిస్తుంటాడు. దుర్యోధనుడు చాలా తెలివైనవాడు. దుర్వాస మహర్షితో తీయటి మాటలు చెప్పి ఆయనకు ఎంతో సేవ చేశాడు. ముని సంతోషించగానే దుర్యోధనుడు చేతులు జోడించి ఒక కోరిక కోరాడు. హే మహాత్మా, మీరు మీ వేలాది మంది శిష్యులతో కలిసి పాండవుల ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆతిథ్యం స్వీకరించండి అని అన్నాడు. దుర్యోధనుడి అసలు దుష్ట ప్రణాళిక ఏమిటంటే, ద్రౌపది తన మధ్యాహ్న భోజనం ముగించిన ఖచ్చితమైన సమయానికే దుర్వాస మహర్షి పాండవుల దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే నియమం ప్రకారం ద్రౌపది భోజనం చేయగానే ఆ అక్షయ పాత్ర ఖాళీ అయిపోతుంది. ముని భోజనం అడిగినప్పుడు ద్రౌపది వారికి అన్నం పెట్టలేకపోతే దుర్వాస మహర్షి కోపంతో వారికి భయంకరమైన శాపమిస్తాడని, అలా పాండవులు శాశ్వతంగా నాశనమైపోతారని దుర్యోధనుడు ప్లాన్ వేశాడు. దుర్యోధనుడు అనుకున్నట్లే అక్షరాలా జరిగింది. ద్రౌపది తన భోజనం ముగించి అప్పుడే పైకి లేచిన ఖచ్చితమైన సమయానికే దుర్వాస మహర్షి పాండవుల ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయానికే ఆ అద్భుతమైన అక్షయ పాత్ర పూర్తిగా ఖాళీ అయిపోయింది. దుర్వాస మహర్షి ఆశ్రమం బయట నుండే గట్టిగా కేకవేసి, మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము, బాగా అలసిపోయాము, మాకు చాలా ఆకలిగా ఉంది, మీరు త్వరగా మా కోసం భోజనం ఏర్పాటు చెయ్యండి, ఈలోపు మేమంతా దగ్గర్లోని నదిలో స్నానం చేసి వస్తాము అని అన్నాడు. అలా చెప్పి దుర్వాస మహర్షి తన వేలాది మంది శిష్యులతో కలిసి నదికి స్నానానికి వెళ్ళిపోయాడు. ఇటు ద్రౌపది గుండె ఆగినంత పనైంది. ఆమె శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. ఆశ్రమం మొత్తంలో ఒక్క చిన్న ధాన్యం గింజ కూడా మిగల్లేదు. ఇంతమందికి, అది కూడా ఇంత గొప్ప మహాత్ములకు ఆమె అకస్మాత్తుగా ఎక్కడి నుండి భోజనం పెడుతుంది? ఆ సమయంలో 5 పాండవులు కూడా ఏదో పని మీద అడవిలో చాలా దూరం వెళ్ళున్నారు. ఆశ్రమంలో ద్రౌపది ఒంటరిగా ఉంది. ఆ భయంకరమైన కంగారు, భయం వాతావరణంలో ఏ దారి తోచినప్పుడు ద్రౌపది తనకు బాగా తెలిసిన పనే చేసింది. ఆమె కళ్ళు మూసుకుని తన అత్యంత ఆప్తమిత్రుడు, తన రక్షకుడు, తన ప్రియమైన భగవాన్ శ్రీకృష్ణుణ్ణి మనసారా పిలవడం మొదలుపెట్టింది. ఆమె పిలుపులో ఎలాంటి గొప్ప మంత్రం లేదు, పూజా విధానాల నియమాలు లేవు, అగరబత్తులు గాని పువ్వులు గాని లేవు. ఆమె పిలుపులో కేవలం అత్యంత స్వచ్ఛమైన, గాఢమైన ప్రేమ మాత్రమే ఉంది. ఆమె మనసులో ఇలా అనుకుంది: ఓ కృష్ణ, నా స్నేహితుడా, నువ్వే నా స్నేహితుడివి, నువ్వే నా రక్షకుడివి. ఈరోజు నాకు నీ అవసరం చాలా ఉంది. నన్ను కాపాడు అని నేను అడగడం లేదు, కానీ ఈరోజు నా ఇంటికి వచ్చిన ఈ అతిథులు ఖాళీ కడుపుతో వెళ్లకుండా కాపాడు. నా పరువు నీ చేతుల్లోనే ఉంది. మీరు నమ్మండి,
ఖచ్చితంగా అదే క్షణంలో, అదే సెకనునో అక్కడికి చాలా దూరంలో ఉన్న ద్వారకా నగరంలోని తన భవనంలో కూర్చున్న భగవాన్ శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా తన స్థానం నుండి లేచి నిలబడ్డాడు. ఆయనలోని ఆ ఆందోళనను చూసి ఆయన పక్కనే ఉన్న ఆయన తల్లి, భార్యలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైంది స్వామి, ఇలా అకస్మాత్తుగా ఎందుకు లేచారు అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో, ఈరోజు నా సఖి ద్రౌపది నన్ను చాలా స్వచ్ఛమైన మనస్సుతో పిలిచింది. ఆమె నన్ను అలా పిలిచినప్పుడు ఈ ప్రపంచంలోని ఏ శక్తి నన్ను ఆపలేదు. నేను వెంటనే వెళ్ళాలి అని అన్నాడు. అలా అంటూనే కనురెప్పపాట్లో శ్రీకృష్ణుడు ఒక అద్భుతంలా ద్రౌపది ఉన్న ఆ చిన్న ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. తన ప్రియమిత్రుణ్ణి అకస్మాత్తుగా తన ముందు చూసుకుని ద్రౌపది పరుగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి చిన్నపిల్లలా ఏడవడం, ఐఎమ్ జస్ట్ అ లాంగ్వేజ్ మోడల్ అండ్ క్యాన్ హెల్ప్ విత్ దాట్. నదిలోని చల్లటి నీటిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి, ఆయన వేలాది మంది శిష్యులకు అకస్మాత్తుగా కడుపులుబ్బిపోయి గట్టిగా అనిపించాయి. వాళ్ళందరూ పీకల దాకా ఎంతో రుచికరమైన, బరువైన భోజనం చేసినట్లుగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరికీ తేన్పులు రావడం మొదలైంది. దుర్వాస మహర్షి చేతులు జోడించి తన శిష్యులతో, నాయనా, ఇదెక్కడి విచిత్రం, ఈరోజు భోజనం చెయ్యకుండానే మన కడుపులు ఎంతలా నిండిపోయాయంటే కనీసం నీళ్లు తాగడానికి కూడా చోటు లేదు. ఇప్పుడు మనం ఆశ్రమానికి వెళ్ళి ఒక్క ముద్ద కూడా తినలేము. ఒకవేళ మనం ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళి భోజనం అడిగి ఆ తర్వాత దాన్ని తినలేకపోతే అది ద్రౌపదికి, పాండవులకు చాలా పెద్ద అవమానం అవుతుంది. వాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి మనం ఇక్కడి నుండి ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోవడమే మనకు మంచిది అని అన్నాడు. అలాగే జరిగింది. దుర్వాస మహర్షి, ఆయన శిష్యులందరూ భోజనం చేయకుండానే అక్కడి నుండి తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఈ విధంగా అహంకారి అయిన దుర్యోధనుడి ఆ నీచమైన కుట్ర పూర్తిగా మట్టికొట్టుకుపోయింది. సాయంత్రం 5 పాండవులు అడవి నుండి తిరిగి రాగానే ద్రౌపది వాళ్లకు సంతోషంగా ఈ అద్భుతమైన కథనంతా వివరంగా చెప్పింది. ఇది విని భీముడి కళ్ళు చెమర్చాయి. అర్జునుడు చేతులు జోడించి, వదినా, మనసులో నుండి వచ్చే పిలుపు దేవుడిని ఏ లోకం నుంచైనా లాక్కుని వస్తుందని ఈరోజు మీరు నిరూపించారు అని అన్నాడు. ధర్మరాజు చాలా ప్రశాంతమైన స్వరంతో, ఇదంతా ఆ అక్షయ తృతీయ నాడు చేసిన పూజ దక్కిన ఫలమే. ఆ రోజు మనిషి తన స్వార్థం లేకుండా ఏదడిగినా భగవంతుడు దానిని తప్పక తీరుస్తాడు అని అన్నాడు. శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకకు వెళ్లేటప్పుడు ద్రౌపదికి జీవితం గురించి ఒక చాలా గొప్ప నిజమైన జ్ఞానాన్ని బోధించాడు. ఆయన ఇలా అన్నాడు, నా ప్రియ సఖీ, ఆ పాత్రలో మిగిలిపోయిన ఆ ఒక్క చిన్న మెతుకులో నువ్వు చూపించిన ఆ భక్తి, ఆ నమ్మకం, ఆ స్వచ్ఛమైన ప్రేమ వల్లే ఈ లోకమంతటి కడుపు నిండింది. భగవంతుడెప్పుడూ మీరు సమర్పించే నైవేద్యం పరిమాణాన్ని లేదా 6 రుచుల భోజనాన్ని చూడడు అన్న విషయాన్ని మనమందరం బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు కేవలం మీ మనసులోని భావానికి మాత్రమే తృప్తి చెందుతాడు. కష్టకాలంలో నువ్వు నన్ను తలచుకున్నప్పుడు నీకు నీ ప్రాణాల మీద గాని, నీ పరువు మీద గాని భయం లేదు. కేవలం నీ అతిథులు ఆకలితో ఉంటారనే బాధ మాత్రమే నిన్ను వేధించింది. మనిషిలోని ఈ స్వార్థం లేని భావమే, ఇతరుల గురించి ఆలోచించే ఈ గుణమే దేవుడి హృదయాన్ని చేరడానికి అత్యంత దగ్గరి, నేరుగా ఉండే ఖచ్చితమైన మార్గం. ఇది విని ద్రౌపది కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతున్నాయి. కృష్ణుడి కళ్ళల్లో తన సఖి పట్ల ఉన్న అనంతమైన ప్రేమ ఉట్టిపడుతోంది. దీన్నే మనం అక్షయమైన ప్రేమ అంటాం. ఇది ఎప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లోనూ అంతం కాని ప్రేమ. పాండవుల ఈ అజ్ఞాతవాస కాలంలోనే వారి జీవితంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇవన్నీ అక్షయ తృతీయ యొక్క ఈ గొప్ప సందేశాన్ని మనకు మరింత లోతుగా అర్థమయ్యేలా చేస్తాయి. ఒకసారి ధర్మరాజు, ఆయన 4 తమ్ముడు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్లకు తీవ్రమైన దాహం వేసింది. నీటి కోసం వాళ్ళు అటు ఇటు తిరగసాగారు. అప్పుడే అడవి మధ్యలో చాలా స్వచ్ఛమైన, అందమైన ఒక కొలను వాళ్లకు కనిపించింది. కానీ ఆ కొలను ఒక యక్షుడి ఆధీనంలో ఉంది. ఆ యక్షుడు నీళ్లు తాగడానికి వచ్చిన సోదరుల ముందు ఒక కఠినమైన షరతు పెట్టాడు. ఈ కొలనులోని నీరు తాగాలనుకునేవారు ముందుగా నేను అడిగే కొన్ని కష్టమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. సమాధానం చెప్పకుండా ఎవరైనా నీళ్లు తాగితే వాళ్ళు చనిపోతారు అని చెప్పాడు. కాని నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు, ఈ 4 సోదరులకు దాహం ఎంత తీవ్రంగా ఉందంటే వాళ్ళు ఆ యక్షుడి మాటలను పట్టించుకోలేదు. ప్రశ్నలకు బదులు చెప్పకుండానే నీళ్లు తాగేశారు. నీళ్లు తాగగానే ఆ 4 నేలపై స్పృహ తప్పి పడిపోయారు. ఎంతసేపైనా తమ్ములు తిరిగి రాకపోయేసరికి ధర్మరాజు వాళ్లను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. తన ప్రియమైన 4 తమ్ములు నేలపై ప్రాణం లేని శవాల్లా పడి ఉండటం చూశాడు. వేరెవరైనా అయితే అది చూసి భయపడిపోయేవారు లేదా ఏడ్చేవారు. కానీ ధర్మరాజు ఏమాత్రం కంగారు పడలేదు. తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని యక్షుడు ముందు ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు. మీ ప్రశ్నలేమిటో అడగండి, నేను మీ ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు.
యక్షుడు ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో లోతైన కష్టమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ ధర్మరాజు చాలా తెలివిగా జీవితానికి సంబంధించిన లోతైన జ్ఞానాన్ని వెల్లడించాడు. యక్షుడు ఒక ప్రశ్న ఇలా అడిగాడు: హే ధర్మరాజా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో చెప్పు. అప్పుడు ధర్మరాజు చాలా అందమైన సమాధానం ఇచ్చాడు. ప్రతి మనిషి తన కళ్ళారా రోజూ 10 మంది చనిపోవడం చూస్తూనే ఉంటాడు. అయినా సరే ప్రతి మనిషి గుండెల్లోనూ మరణం తన దరిదాపుల్లోకి రాదని, తానెప్పుడూ బతికే ఉంటాననే ఒక అహంకారం ఉంటుంది. మనిషి యొక్క ఈ ఆలోచనే ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం. తర్వాత యక్షుడు మనిషికి నిజమైన సంతోషం అంటే ఏమిటో చెప్పు అని అడిగాడు. దానికి ధర్మరాజు, ఏ మనిషి తలపైన అప్పుల భారం ఉండదో, ఏ మనిషి పరదేశంలో కాకుండా తన సొంత ఇంట్లో ఉంటాడో, ఏ మనిషి అయితే ఎండు రొట్టె ముక్కైనా సరే తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని తింటాడో, ఆ మనిషే ప్రపంచంలో అత్యంత నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాడు అని బదిలిచ్చాడు. ధర్మరాజు తన తెలివితేటలతో యక్షుడి ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సరైన సమాధానాలు ఇవ్వగానే యక్షుడు లోపల నుండి చాలా సంతోషించాడు. నిజానికి ఆయన మామూలు యక్షుడు కాదు. ధర్మరాజు జ్ఞానాన్ని, ఆయన సహనాన్ని పరీక్షించడానికి మారువేషంలో వచ్చిన సాక్షాత్తు యమధర్మరాజు. ఆయన తన నిజరూపంలోకి వచ్చి ఎంతో ప్రసన్నంగా, హే ధర్మరాజా, నేను నీ జ్ఞానానికి ముగ్ధుణ్ణయ్యాను. అందుకే చనిపోయిన నీ ఈ సోదరుల్లో ఎవరినైనా ఒకరిని తిరిగి బతికించగలను. నీ తమ్ముళ్లలో ఎవరి ప్రాణాలు తిరిగి ఇవ్వాలో నువ్వే ఆలోచించి చెప్పు అని అన్నాడు. ధర్మరాజు ఒక్క క్షణం ఆలోచించి చేతులు జోడించి, హే ప్రభూ, నా చిన్న తమ్ముడు నకులుణ్ణి బతికించండి అని అడిగాడు. ఇది విని స్వయంగా యమధర్మరాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యంగా, ధర్మరాజా, భవిష్యత్తులో నువ్వొక అతిపెద్ద యుద్ధం చేయాల్సి ఉంది. అర్జునుడు ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడు. భీముడిలాంటి బలవంతుడు ప్రపంచంలో మరొకడు లేడు. యుద్ధం గెలవాలంటే నీకు వీళ్ళిద్దరి అవసరం చాలా ఉంది. మరి వాళ్ళిద్దరినీ వదిలేసి నకులుణ్ణి బతికించమని ఎందుకు కోరుకున్నావు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ఇచ్చిన సమాధానం చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ఇలా అన్నాడు: హే ప్రభూ, నా తండ్రికి 2 భార్యలు. నా తల్లి కుంతీమాత, నా సవతి తల్లి మాద్రీమాత. కుంతీమాత కొడుకులలో నేను ప్రాణాలతో మిగిలి ఉన్నాను. కాబట్టి నా సవతి తల్లి మాద్రీమాత కొడుకైన నకులుడు ప్రాణాలతో ఉంటే 2 తల్లులకు సరైన న్యాయం జరుగుతుంది. 2కి తమ సొంత కొడుకులు ఒక్కొక్కరు మిగులుతారు. ధర్మరాజు చెప్పిన ఈ నిస్వార్థమైన, ఖచ్చితమైన న్యాయం విని యమధర్మరాజు కళ్ళు చెమర్చాయి. ఆయన భావోద్వేగంతో, నాయనా, ఇతరుల కోసం ఆలోచించే నీ నిస్వార్థమైన ఈ న్యాయం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని అన్నాడు. అలా చెప్పి యమధర్మరాజు తన శక్తులతో 4 తమ్ములను వెంటనే బతికించాడు. ధర్మరాజుకు జీవితంలో విజయం సాధించాలని ఎన్నో ఆశీస్సులిచ్చాడు. ఎవరైతే తమ సొంత ఆశలు, స్వార్థం కంటే పైకి ఎదిగి ఎల్లప్పుడూ న్యాయం, సత్యం పక్షాన నిలబడతారో వాళ్లకు ఏదో ఒకరోజు భగవంతుని పూర్తి కరుణ, సహాయం తప్పక అందుతాయని ఈ కథ మనకు నేర్పుతుంది. అడవిలో ఆ వనవాస కాలంలోనే మరో చాలా ఉపయోగకరమైన పాఠం నేర్పే సంఘటన జరిగింది. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడికి చాలా విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆ బ్రాహ్మణుడు రోజు హోమం చేయడానికి ఉపయోగించే అరణి అనబడే ఎండు చెక్కలు ఒక ఎండిన చెట్టు తొర్రలో ఇరుక్కుపోయాయి. తన రోజువారీ హోమం కోసం ఆ బ్రాహ్మణుడికి ఆ చెక్కలు చాలా అవసరం. అదే సమయానికి అక్కడి నుండి ఒక జింక వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ చెక్కలు ఆ జింక కొమ్ముల్లో ఘోరంగా చిక్కుకుపోయాయి. జింక భయపడిపోయి చెక్కలతో సహా దట్టమైన అడవిలోకి పారిపోయింది. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ సహాయం కోసం పాండవుల ఆశ్రమానికి చేరుకుని జరిగినదంతా వాళ్లకు చెప్పాడు. బ్రాహ్మణుడి కష్టం వినగానే 5 పాండవులు వెంటనే ఆ జింకను వెతకడానికి అడవిలోకి బయలుదేరారు. వాళ్ళు గంటల తరబడి ఆ జింక వెంట పరిగెత్తారు. కానీ అది వాళ్లకు చిక్కలేదు. పరిగెత్తి వాళ్ళంతా బాగా అలసిపోయారు. వాళ్లకు తీవ్రమైన దాహం వేసింది. అప్పుడు అలుపుతో ఒక ఎత్తైన చెట్టెక్కి నకులుడు చుట్టూ చూడగా పక్కనే ఒక కొలను కనిపించింది. అతడు చెట్టు దిగి ముందుగా నీళ్లు తాగడానికి వెళ్ళాడు. కానీ నీళ్లు తాగగానే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత ఒకరి వెనక ఒకరిగా 4 అన్నదమ్ములు నీళ్లు తాగడానికి వెళ్ళి వాళ్ళంతా కూడా స్పృహ తప్పిపోయారు. నిజానికి ఈ సంఘటన కూడా మనం ఇందాక మాట్లాడుకున్న ఆ యక్షుడి పరీక్షలో ఒక భాగమే. ఈ మొత్తం కథ మనకు ఏం తెలియజేస్తుందంటే, మనిషి జీవితంలో అడుగడుగునా ఏదో ఒక కొత్త పరీక్ష ఎదురవుతూనే ఉంటుంది. ఆపద సమయంలో కూడా తన బుర్రను ప్రశాంతంగా ఉంచుకునేవాడు, తన సహనాన్ని కోల్పోనివాడు, భయపడకుండా సరైన దారిలో నడిచేవాడు, ఎల్లప్పుడూ సత్యధర్మాలను పాటిస్తూ ముందుకు సాగేవాడు, చివరికి విజయం సాధించేది అలాంటి మనిషే. సరే, ఇప్పుడు మనం అక్షయ తృతీయ అనే ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న మరో అత్యంత మధురమైన,
ప్రసిద్ధమైన కథ వైపు వద్దాం. ఈ కథ ఇద్దరు ప్రాణ స్నేహితులది. వాళ్లే సమ్రాట్ సుధాముడు మరియు భగవాన్ శ్రీకృష్ణుడు. సుధాముడు కుచేలుడు చిన్నతనంలో శ్రీకృష్ణుడికి చాలా ఆప్తమైన ప్రాణమిత్రుడు. వీళ్ళిద్దరూ సాందీపని ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు, ఒకేసారి విద్యను అభ్యసించారు. కాని వాళ్లు పెద్దయ్యాక జీవితం ఇద్దర్నీ వేర్వేరు దారుల్లో నిలబెట్టింది. శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి గొప్ప మహారాజయ్యాడు. సుధాముడు మాత్రం ఒక అత్యంత పేదరికంలో ఉన్న అమాయకపు బ్రాహ్మణుడిలా మిగిలిపోయాడు. సుధాముడి ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అతని చిన్నపిల్లలు చాలాసార్లు ఆకలితోనే పడుకునేవారు. వాళ్లకు వేసుకోవడానికి చిరిగిపోయిన పాతబట్టలు మాత్రమే ఉన్నాయి. వర్షాకాలంలో వారి పూరి గుడిసె పైకప్పు నుండి నీళ్లు కారేవి. ఒకరోజు సుధాముడు భార్య తన పిల్లల బాధ చూడలేక సుధాముడితో, మీ ప్రాణస్నేహితుడైన శ్రీకృష్ణుడు ద్వారకకు అంత పెద్ద మహారాజు కదా, మీరొకసారి వెళ్ళి ఆయన ఎందుకు కలవకూడదు? ఆయన చాలా గొప్ప మనసున్నవాడని, ఉదార స్వభావుడని నేను విన్నాను. బహుశా మన ఈ దారిద్ర్యాన్ని చూసి ఆయన ఏదైనా సాయం చేస్తాడేమో అని అడిగింది. సుధాముడికి తన భార్య చెప్పిన ఈ మాట ఏమాత్రం నచ్చలేదు. అతని మనస్సు ఒప్పుకోలేదు. నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నా స్నేహాన్ని వాడుకోను, అది స్నేహాన్ని అవమానించడమే అవుతుంది అని అతను అనుకున్నాడు. కానీ భార్య బాగా పట్టుబట్టడంతో పిల్లల కోసం ఆమె మాట వినాల్సొచ్చింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే రాజుగారైన తన స్నేహితుడికి కానుకగా ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. అప్పుడు అతని భార్య పొరుగింట్లో ఉన్న ఒక ఆవిడను అడిగి కొద్దిగా అటుకులు, పోహా తీసుకొచ్చింది. ఆ అటుకులను ఒక పాత చిరిగిపోయిన గుడ్డలో కట్టి ఒక చిన్న మూటగా చేసింది. సుధాముడు ఆ మూటను పట్టుకుని కాలిబాటన ద్వారక వైపు బయలుదేరాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత సుధాముడు ద్వారకలోని ఆ అద్భుతమైన ధగధగ మెరుస్తున్న రాజభవనం గుమ్మం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ నిలబడి ఉన్న కాపలాదారుడితో, నేను మీ రాజు కృష్ణుడి బాల్యమిత్రుడైన సుధాముడిని అని వెళ్ళి చెప్పు అని అన్నాడు. కాపలాదారుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత చెరిగిన మురికి బట్టల్లో వచ్చిన ఈ పేద బలహీనమైన మనిషి మన మహారాజుకు స్నేహితుడు ఎలా అవుతాడు అని అతను అనుకున్నాడు. కానీ ఆ కాపలాదారుడు లోపలికి వెళ్ళి కృష్ణుడికి సుధాముడి పేరు చెప్పగానే శ్రీకృష్ణుడు తనను తాను ఆపుకోలేకపోయాడు. ఆయన తన రాజసభను, సింహాసనాన్ని వదిలేసి చెప్పుల్లేకుండానే గుమ్మం వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన భవనం గుమ్మం దగ్గరికి వచ్చి సుధాముడిని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. సుధాముడిని తన రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. మురికిగా ఉన్న అతని పాదాలను తన కన్నీళ్లతో కడిగాడు. అతని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను తన చేతులతో తుడిచాడు. అతన్ని ఎంతో ప్రేమగా భవనం లోపలికి తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత కృష్ణుడి కన్ను సుధాముడి చేతుల్లో నలిగిపోతున్న ఆ చిన్న మూటపై పడింది. మిత్రమా, నా కోసం మీ ఇంటి నుండి ఏం ప్రత్యేకమైన కానుక తెచ్చావు అని ప్రేమగా అడిగాడు. తన పేదరికాన్ని, ఆ చిరిగిన మూటను చూసుకుని సుధాముడు లోపల చాలా సిగ్గుపడిపోయాడు. ఆ మూటను తన బట్టల్లో దాచుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ కృష్ణుడికి అందరి మనసులో మాట తెలుసు కదా. ఆయన సుధాముడి దగ్గర నుండి ఆ మూటను లాక్కుని తానే స్వయంగా దాన్ని విప్పాడు. ఆ మూట లోపల అత్యంత చౌకైన, ఎండిన, కొంచెం చేదుగా ఉన్న అటుకులున్నాయి. మీరాలోచించండి, అంతటి మహారాజు బంగారు దర్బార్లో కానుకగా ఇవ్వడానికి ఎండు అటుకులా? కానీ భగవాన్ శ్రీకృష్ణుడు ఆ చౌకైన అటుకులను తన చేతుల్లోకి తీసుకుని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భోజనం తింటున్నట్లుగా ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా వాటిని తిన్నాడు. ఆ ఎండిన అటుకులను తింటున్నప్పుడు కృష్ణుడి ముఖంలో కనిపించిన ఆ ప్రశాంతత, ఆ తృప్తి ఎలాంటిదంటే ఆయన సాక్షాత్తు స్వర్గంలో అమృతం తాగుతున్నట్లుగా ఉంది. ఆయన సుధాముడితో, ఓ నా ప్రియమిత్రమా, నీ స్వచ్ఛమైన మనస్సులోని సద్భావనలన్నీ, నీ ప్రేమ అంతా ఈ అటుకుల్లో నింపేశావు. నిజం చెబుతున్నాను, నా కోసం ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్ప విలువైన కానుక మరొకటి ఉండనే ఉండదు అని అన్నాడు. సుధాముడు చాలా రోజుల పాటు ఆ రాజభవనంలో అతిథిగా ఉండిపోయాడు. ఆయన తిరిగి వెళ్లే సమయం వచ్చినప్పుడు సుధాముడు కృష్ణుడిని తన కోసం గాని, తన కుటుంబం కోసం గాని ఏమీ అడగలేదు. నిజమైన స్నేహంలో దేనినైనా అడగడం ఏమాత్రం సరైనది కాదని ఆయన భావించాడు. ఆయన అక్కడి నుండి ఖాళీ చేతులతోనే తన ఊరి వైపు తిరుగు ప్రయాణమయ్యాడు. దారి పొడవునా తన మనస్సులో, ఇంతటి మహారాజు దగ్గర నా కోసం నేను ఏం అడగగలనులే అని ఆలోచిస్తూనే వెళ్ళాడు. కానీ అసలు అద్భుతం ఎప్పుడు జరిగిందంటే సుధాముడు తన ఊరికి తిరిగి చేరుకున్నప్పుడే. ఎక్కడైతే గతంలో అతని విరిగిపోయిన పూరిగుడిసె ఉండేదో సరిగ్గా అదే స్థానంలో ఇప్పుడు ఒక అత్యంత అందమైన భారీ రాజభవనం నిలబడి ఉంది. అతని ఇంటి లోపల సకల సదుపాయాలు, సిరి సంపదలు నిండిపోయాయి. అతని భార్య, పిల్లలు చాలా అందమైన ఖరీదైన బట్టలు వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నారు. ఇదంతా శ్రీకృష్ణ భగవానుడు సుధాముడు అడగకుండానే అతనికి ఇచ్చేశాడు.
మిత్రులారా, నిజమైన అసలైన అక్షయ ప్రేమంటే ఇదే. మన ఏ బంధంలోనైనా అత్యాశకు స్వార్థానికి తావులేనప్పుడు, తిరిగి ఏమీ ఆశించకుండా ఇతరులకు మన ప్రేమను పంచినప్పుడు మన జీవితంలోకి సుఖ సంతోషాలు వాటంతట అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. అక్షయ తృతీయ అనే ఈ పవిత్రమైన రోజున సుధాముడు కృష్ణుడికి సంబంధించిన ఈ అమూల్యమైన అందమైన కథ మనకు ఇచ్చే అత్యంత గొప్ప నిజమైన సందేశం ఇదే. అక్షయ తృతీయ అనే ఈ పవిత్ర పర్వదినానికి సంబంధించిన మరో చాలా హృదయ విదారకమైన కంటతడి పెట్టించే కథ కూడా ఉంది. ఇది మనకు దానం చేయడంలోని అసలు అర్థాన్ని నేర్పుతుంది. మహాభారత కాలంలో సూర్యపుత్ర కర్ణుడిని ప్రపంచంలోనే అతిపెద్ద దానవీరుడిగా కీర్తిస్తారు. ప్రతిరోజు ఉదయం సూర్యభగవానుడికి పూజ చేసిన తర్వాత ఎవరైనా మనిషి తన గుమ్మం దగ్గరికి వచ్చి ఏది అడిగినా వాళ్ళు ఎప్పుడూ అక్కడి నుండి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లేవారు కారు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు చాలా అత్యవసరమైన పని మీద కర్ణుడి దగ్గరికి సహాయం కోసం వచ్చాడు. తనకు అదే సమయానికి అత్యవసరంగా కొంచెం బంగారం కావాలని అడిగాడు. ఆ సమయంలో కర్ణుడు చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గర దానం ఇవ్వడానికి బంగారు పాత్రలు గాని నగలు గాని ఏమీ లేవు. ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక బంగారం ఏమిటంటే ఆయన నోటి లోపల ఉన్న ఒక బంగారు పన్ను. ఈ బ్రాహ్మడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తుందని చూసిన కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఏమీ ఆలోచించకుండా పక్కనే ఉన్న ఒక బరువైన రాయిని తీసుకుని ఆ రాయితో తన నోటి మీద కొట్టుకుని ఆ బంగారు పంటిని పీకేశాడు. రక్తంతో తడిసిపోయిన ఆ బంగారు పంటిని ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు. ఆ సమయంలో కర్ణుడి నోటి నుండి రక్తం ధారగా కారుతోంది. కాని ఆయన ముఖంలో బాధకు బదులుగా ఒక చాలా అందమైన నిజమైన చిరునవ్వుంది. దీన్నే అసలైన దానం అంటారు. ఇది ఎలాంటి దానమంటే ఇందులో తన స్వలాభంగానీ నష్టంగానీ చూడలేదు, ఏ లెక్కలు వేసుకోలేదు. ప్రపంచానికి చూపించడానికో పేపర్లో రాయించుకోవడానికో చేసిన దానం కాదిది. కేవలం ఇలాంటి స్వచ్ఛమైన భావన వల్లే నేటికీ కర్ణుడిని ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప దానకర్ణుడిగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున మనం ఆచరించే దానం చేసే సాంప్రదాయం వాస్తవానికి కర్ణుడి ఈ నిస్వార్థ భావనతోనే ముడిపడి ఉంది. మనం దానం గురించే మాట్లాడుకుంటున్నట్లయితే మహర్షి దధీచి కథ ఈ ప్రపంచంలోనే దానానికి అత్యున్నతమైన అత్యంత గొప్ప ఉదాహరణ. ఇది చాలా పురాతన కాలం నాటి మాట. దేవతల మీద రాక్షసులు చాలా భయంకరమైన అతి పెద్ద దాడి చేసినప్పటి విషయం. ఆ రాక్షసుల నాయకుడి పేరు వృత్రాసురుడు. ఆ రాక్షసుడు ఎంత శక్తివంతమైన వాడంటే, ఎంత క్రూరుడంటే ప్రపంచంలోని ఏ ఆయుధం, ఏ బాణం లేదా ఏ కత్తి కూడా వాణ్ణి చంపలేకపోయాయి. దేవతలు ఓడిపోతున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు ఒక దారి చూపించాడు. ఆయనేమన్నారంటే, ఈ దుర్మార్గుడైన వృత్రాసురుణ్ణి ఒకే ఒక ఆయుధంతో చంపవచ్చు. ఆ ఆయుధం మహర్షి దధీచి యొక్క పవిత్రమైన ఎముకలతో తయారు చేయబడిన వజ్రాయుధం అని చెప్పాడు. ఇది విన్న దేవతలందరూ కలిసి దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చేతులు జోడించి తమ కష్టాలన్నింటినీ ఆయనకు వివరించారు. తన ఎముకలతో ప్రపంచాన్ని రక్షించవచ్చని దధీచి వినగానే ఆయన ఒక్క క్షణం కూడా భయపడలేదు, జంకుకోలేదు. ఆయన నవ్వుతూ దేవతలతో, మట్టితో చేసిన ఈ శరీరం ఏదో ఒకరోజు కాలి బూడిద కావలసిందే కదా. నా ఈ శరీరం నశించడం వల్ల ప్రపంచమంతా బాగుపడి ధర్మం రక్షించబడుతుంటే ఇంతకంటే గొప్ప సంతోషం నాకు ప్రపంచంలో ఏముంటుంది అని అన్నాడు. అలా చెప్పి ఆయన తన ఇష్టపూర్వకంగానే తన ప్రాణాలను త్యాగం చేశాడు. ఆయన మరణం తర్వాత ఆయన బలమైన ఎముకలతో ఆ భయంకరమైన వజ్రాయుధం తయారు చేయబడింది. ఆ వజ్రాయుధాన్ని ఇంద్రుడి చేతికిచ్చారు. ఆ వజ్రాయుధంతోనే ఆ పాపాత్ముడైన వృత్రాసురుడి అంతం జరిగింది. దధీచి చేసిన ఈ దానం ప్రపంచంలోనే అత్యుత్తమమైన అత్యున్నతమైన దానం. ఇది నవ్వుతూ నవ్వుతూ తన ప్రాణాలనే అర్పించిన దానం. దధీచి మహర్షిలాగా తన సర్వస్వాన్ని ధారపోసే అంకితభావమే ఒక సామాన్యుణ్ణి ఎప్పటికీ చిరంజీవిగా మారుస్తుందని అక్షయ తృతీయ రోజు మనకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి సంబంధించిన ఒక చాలా చక్కటి కథ కూడా ఈ అక్షయ తృతీయ రోజుతోనే ముడిపడి ఉంది. కుబేరుడి ఖజానాలో లెక్కకట్టలేనంత అపారమైన ధనం ఉండేది. ఆయనే స్వయంగా ధనానికి అతిపెద్ద దేవుడు. కానీ ఆయన దగ్గర ఉన్న ఈ అనంతమైన సిరి సంపదలు క్రమంగా ఆయన మనసులో ఒక విపరీతమైన అహంకారాన్ని పుట్టించాయి. ప్రపంచంలో తనకంటే గొప్పవాడు, తనకంటే ధనవంతుడు ఎవ్వరూ లేరని ఆయన అనుకోవడం మొదలుపెట్టాడు. ఒకసారి తన ఈ అహంకారాన్ని ప్రదర్శించడానికి ఆయన పరమశివుణ్ణి తన భవనానికి భోజనానికి ఆహ్వానించాడు.
నా దగ్గర ఎంత సంపద ఉందో ప్రపంచమంతా చూడాలి, సాక్షాత్తు దేవుడు కూడా నా ఇంటికి భోజనానికి వస్తున్నాడు అని నేను ఎంతటి ధనవంతుణ్ణో అందరికీ తెలియాలి అన్నదే ఆయన ఆలోచన. పరమశివుడికి అందరి మనస్సుల్లోని మాట తెలుసు కదా. కుబేరుడిలోని ఈ అహంకారాన్ని ఆయన పసిగట్టాడు. శివుడు తాను స్వయంగా వెళ్లకుండా తన చిన్న కొడుకు, ప్రియమైన కొడుకైన గణేశుణ్ణి కుబేరుడి భవనానికి పంపించాడు. గణేశుడు అక్కడికి చేరుకుని కుబేరుడు పెట్టిన భోజనం తినటం మొదలుపెట్టాడు. కాని ఆయన ఆగలేదు, తింటూనే ఉన్నాడు. అలా చూస్తుండగానే అతి తక్కువ సమయంలో కుబేరుడి భవనంలోని ఆ పెద్ద ఆహార భాండాగారం అంతా పూర్తిగా ఖాళీ అయిపోయింది. కుబేరుడు కంగారుపడి బయట మార్కెట్ల నుండి భోజనం తెప్పించాడు. కాని గణేశుడు దాన్ని కూడా తిని పూర్తి చేశాడు. ఆ తర్వాత నగరం మొత్తంలో ఉన్న ఆహారాన్నంతా పోగు చేసి తీసుకువచ్చారు. ఆ ఆహారం కూడా కనురెప్పపాట్లో మాయమైపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత తిన్న తర్వాత కూడా గణేశుడు ఇంకా భోజనం అడుగుతూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. ఇది చూసి కుబేరుడికి చెమట్లు పట్టాయి. ఆయన ఘోరంగా భయపడిపోయాడు. ఆయన పరుగెత్తుకుంటూ నేరుగా కైలాసానికి, పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శివుడు చాలా ప్రేమగా ఆయనకు ఇలా అర్థమయ్యేలా చెప్పాడు. హే కుబేరా, నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకో. కేవలం సిరి సంపదలతో ఏ దేవుడి భక్తిని పొందలేము. భగవంతుడి పట్ల నిజమైన భక్తి అనేది మనస్సులోని స్వచ్ఛమైన భావనతో వస్తుంది. నువ్వు నా కొడుకుకి ఇంత భోజనం పెట్టావు కదా, కానీ ఆ భోజనంలో ఏమాత్రం ప్రేమ లేదు. అందులో కేవలం నీ సంపద మీద నీకున్న అహంకారం మాత్రమే నిండి ఉంది. అందుకే నువ్వు పెట్టిన ఖరీదైన భోజనం వాడికి ఏమాత్రం తృప్తిని ఇవ్వలేకపోయింది. ఏ పేదవాడైనా సరే ప్రేమతో ఒక ఎండు రొట్టె ముక్క పెట్టినా అది నువ్వు పెట్టిన ప్రేమ లేని 10 పళ్ళేల భోజనం కంటే చాలా గొప్పది, ఉత్కృష్టమైనది. శివుడు చెప్పిన ఈ లోతైన మాట విని కుబేరుడి అహంకారం, గర్వం అంతా అదే క్షణంలో పటాపంచలైపోయింది. సంపదను దానం చేయడం అనేది కేవలం ప్రేమతో చేసినప్పుడు మాత్రమే దానికి సరైన, నిజమైన అర్థం ఉంటుందని ఆయనకు బాగా తెలిసొచ్చింది. అక్షయ తృతీయ అనే ఈ పవిత్ర పండుగకు మన చుట్టూ ఉన్న ప్రకృతితో, పర్యావరణంతో కూడా చాలా లోతైన సంబంధం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన పూర్వీకులు, ఋషిమునులు కేవలం మతపరమైన పూజలు చేసేవారు మాత్రమే కాదు, వారు తమ కాలం నాటి గొప్ప తెలివైన శాస్త్రవేత్తలు కూడా. ఈ వైశాఖ మాసం రైతుల పొలాల్లోని కొత్త పంట పూర్తిగా పండి చేతికి వచ్చే సమయం. పొలాల్లో ధాన్యపు కంకులు ఊగుతూ ఉంటాయి. మామిడి తోటల్లో చెట్ల నిండా తియ్యటి మామిడి పళ్ళు కాయలు కాసింటాయి. ఈ సమయంలో ప్రకృతి తల్లి తన పూర్తి ఉదారతతో, విశాల హృదయంతో పండ్లు, ధాన్యం రూపంలో మన మనుషులకు విలువైన కానుకలిస్తూ ఉంటుంది. అందుకే పాతకాలంలో ఈ ప్రత్యేకమైన రోజున మన రైతు సోదరులు తమ కొత్త తాజా పంటలో కొంత భాగాన్ని భగవంతుడి పాదాల దగ్గర ఉంచేవారు, మరికొంత భాగాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవారు. పేదలు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారు. ఆ తర్వాతే వారు ఆ ధాన్యాన్ని తమ ఇళ్లల్లో వాడుకునేవారు. ప్రకృతి మాత మనకిచ్చిన దానిపై కేవలం మనకు మాత్రమే హక్కు లేదని, అందులో ఈ ప్రపంచంలోని ప్రతి మనిషికి, జంతువుకు వాటా ఉందని ఈ పాత సాంప్రదాయం మనకొక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున కొత్త మొక్కలు నాటడాన్ని ఎందుకంత పవిత్రమైన పుణ్యకార్యంగా భావిస్తారంటే, మనమొక చిన్న మొక్కను నాటితే ఆ మొక్క భవిష్యత్తులో వందల, వేల సంవత్సరాల పాటు లెక్కలేనంత మందికి మండే ఎండలో చల్లని నీడను ఇస్తుంది, తీయటి పండ్లను ఇస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. నిజమైన అర్థంలో చూస్తే ఏ సామాన్య మానవుడైనా చాలా సులభంగా చేయగలిగే ప్రపంచంలోని అతి పెద్ద, అసలైన అక్షయదానం ఇదే. ఒక మనిషి చెట్టు నాటితే కేవలం అతను మాత్రమే కాదు, అతని భవిష్యత్తు తరాలు, వంశాలు ఆ చెట్టు ఇచ్చిన తీయటి పండ్లను తింటాయి, అతన్ని దీవిస్తాయి. ఈ రోజున నీటి దానం చేయడానికి, అంటే నీరు త్రాగించడానికి మన ధర్మంలో ఎంతో ప్రత్యేకమైన, విశేషమైన ప్రాముఖ్యత ఉందని చెప్పారు. మే నెలలోని ఈ మండుటెండల కష్టకాలంలో జనాలు దాహంతో గొంతు ఎండిపోతున్నప్పుడు రోడ్డున వెళ్లే దాహంతో ఉన్న బాటసారుల కోసం కుండలో చల్లని నీరు ఉంచడం, అలాగే మిద్దెల మీద మూగ పక్షుల కోసం, జంతువుల కోసం నీటి పాత్రలు నింపి ఉంచడం అత్యంత గొప్ప పుణ్యకార్యంగా చెప్పబడింది. మన పాత శాస్త్రాలలో నీటి దానమే ప్రపంచంలో అత్యుత్తమమైన గొప్ప దానమని స్పష్టంగా చెప్పబడింది.
ఎందుకంటే నీరు లేకుండా ప్రాణమే లేదు. నీటితోనే మొత్తం జీవితం నడుస్తుంది. అక్షయ తృతీయ రోజున మీరు దాహంతో ఉన్న ఏ మనిషికైనా జంతువుకైనా కొద్దిగా నీళ్లు తాగించినా సరే దాని ఫలితం ఏ ధనవంతుడు చేసే బంగారు వెండి దానాల కంటే ఏమాత్రం తక్కువ కాదు. పైగా మన పల్లెల్లో పట్టణాల్లో స్వచ్ఛమైన నీటి కొరత ఒక అతిపెద్ద భయంకరమైన సమస్యగా మారుతున్న నేటి రోజుల్లో ఈ మాట ఇంకా ఎంతో సత్యమైనది, అవసరమైనదిగా మారింది. రాధారాణి మరియు భగవాన్ శ్రీకృష్ణుల పవిత్రమైన దివ్యమైన ప్రేమకు కూడా ఈ అక్షయ తృతీయ రోజుతో చాలా గాఢమైన అందమైన అనుబంధం ఉంది. ఈ పవిత్రమైన శుభకరమైన రోజునే రాధామాత శ్రీకృష్ణ భగవానుడు మొదటిసారిగా కలుసుకున్నారని చెప్తారు. కృష్ణుడి పట్ల రాధారాణికి ఉన్న ప్రేమ పూర్తిగా నిస్వార్థమైనది. ఆమె ప్రేమలో ఎటువంటి షరతులు లేవు. అలాగే కృష్ణుడి నుండి ఏదైనా పొందాలనే ఆశగాని స్వార్థంగాని ఆమె మనసులో ఏనాడూ లేదు. రాధారాణి తన జీవితంలో ఎన్నడూ నన్ను వదిలి మధురకు వెళ్ళొద్దు అని కృష్ణుణ్ణి పట్టుబట్టలేదు. నా కోసం ఇక్కడే ఉండిపో అని ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఆమె కేవలం ఏమీ ఆశించకుండా మౌనంగా ఆయనను ఎంతో గాఢంగా ప్రేమించింది. అందుకే ఆమె యొక్క ఈ స్వచ్ఛమైన ప్రేమ నేటికీ పూర్తిగా అక్షయంగా నిలిచిపోయింది. నేటికి అది ఎప్పటికీ చిరంజీవిగానే ఉంది. ఈరోజు వేలాది సంవత్సరాలు గడిచిపోయినా ఎప్పుడైనా ప్రేమ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, రాధమ్మ పేరు తలచుకున్నప్పుడు మనకు ప్రేమ యొక్క అత్యంత స్వచ్ఛమైన నిజమైన నిర్వచనం గుర్తొస్తుంది. ఎలాంటి స్వార్థం లేకుండా చేసే ప్రేమ ఈ ప్రపంచంలో ఎప్పటికీ అంతం కాదు అన్నదే అక్షయ తృతీయ ఇచ్చే అత్యంత లోతైన హృదయాన్ని హత్తుకునే సందేశం. గొప్ప రాజైన భగీరథుడి పాత కథతో కూడా ఈ పండుగకు విడదీయరాని అత్యంత గాఢమైన సంబంధం ఉంది. భగీరథుడి 60,000 మంది పూర్వీకులు ఏదో పాత శాపం కారణంగా ఒకేసారి కాలి బూడిదయ్యారు. వారందరి ఆత్మలు శాంతి లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. వారందరికీ విముక్తి, శాంతి కలగాలంటే గంగామాత యొక్క పవిత్ర జలాలు ఏదో ఒక రకంగా వచ్చి ఆ బూడిదను తాకడం చాలా అవసరం. కానీ అప్పట్లో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే గంగామాత భూమి మీద కాకుండా స్వర్గంలో ప్రవహించేది. భగీరథ మహారాజు ఓటమిని అంగీకరించలేదు. స్వర్గం నుండి గంగను కిందకు తీసుకురావడానికి 1000 సంవత్సరాల పాటు ఆయన చాలా కఠినమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సు ఎంత నిజమైనదంటే, ఎంత నిష్కామమైనదంటే అందులో ఆయన తన స్వంత సుఖం కోసం ఏమీ కోరుకోలేదు. ఆయనకు కేవలం తన పూర్వీకుల ఆత్మశాంతి, విముక్తి మాత్రమే కావాలి. మీకు తెలుసా, అక్షయ తృతీయ అనే ఈ పవిత్రమైన రోజునే ఆయన సుదీర్ఘ తపస్సు ఫలించింది. ఆయన ప్రార్థనలు విని గంగామాత స్వర్గం నుండి భూమికి దిగి వచ్చింది. గంగ భూమి మీదకు వస్తున్నప్పుడు ఆమె నీటి ప్రవాహం వేగం ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె నేరుగా భూమి మీద పడితే భూమి దాన్ని తట్టుకోలేక కొట్టుకుపోయేది. అప్పుడు పరమశివుడు కరుణించి ఆ గంగామాత తీవ్రమైన ప్రవాహాన్ని తన జటాజూటంలో బంధించి ఆ తర్వాత నెమ్మదిగా ఆమెను భూమి మీదకి వదిలాడు. ఎవరైతే ఇతరుల మేలు కోసం తమ మనసులో ఒక బలమైన సంకల్పాన్ని తీసుకుని తమ మాటపై స్థిరంగా ఉంటారో అప్పుడు మొత్తం ప్రకృతి, ప్రపంచం కూడా వారి శ్రమ ముందు తల వంచుతాయని ఈ మొత్తం కథ మనకొక గొప్ప పాఠం చెబుతుంది. భగీరథుడి పేరు నేటికి అసాధ్యమైన అత్యంత కష్టమైన పనిని చేసి చూపించడానికి అతిపెద్ద ప్రతీకగా మారిపోయింది. ఈ కథ నుండే నేటి మన భాషలో భగీరథ ప్రయత్నం అంటే చాలా గొప్ప నిజమైన కృషి అనే పదం పుట్టుకొచ్చింది. పాండవుల వనవాస కాలానికి సంబంధించిన మరో స్ఫూర్తిదాయకమైన ధైర్యాన్నిచ్చే కథ కూడా ఉంది. భవిష్యత్తులో కౌరవులతో కురుక్షేత్రంలో ఆ మహాసంగ్రామం జరిగినప్పుడు ఆ యుద్ధాన్ని గెలవడానికి తనకు అత్యంత శక్తివంతమైన అద్భుతమైన దివ్యాస్త్రాలు, దేవతల ఆయుధాలు అవసరమవుతాయని అర్జునుడికి బాగా తెలుసు. వనవాస సమయంలోనే అడవుల్లో ఉంటూ ఆయన కఠిన తపస్సు చేసి ఇంద్రుడి నుండి కొన్ని దివ్యాస్త్రాలను పొందాడు. కానీ వాటన్నిటికంటే ముందు అత్యంత గొప్ప అస్త్రం కోసం ఆయన పరమశివుడిని ఆరాధిస్తూ చాలా కఠినమైన తపస్సు చేశాడు. శివుడు ఆయనకు నేరుగా వరం ఇవ్వలేదు. శివుడు ఒక కిరాతకుడి, అడవిలో వేటాడే సామాన్య బోయవాడి రూపంలో అక్కడికి వచ్చి అర్జునుడి శౌర్యాన్ని, యోగ్యతను పరీక్షించాడు. వారిద్దరి మధ్య చాలా భీకరమైన హోరాహోరీ పోరు జరిగింది. అర్జునుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాలన్నీ ఆ వేటగాడి ముందు విఫలమైపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఇతను మామూలు వేటగాడు కాదని అర్జునుడికి అర్థమైంది. ఆయన పరమశివుణ్ణి గుర్తించాడు. గుర్తుపట్టగానే అర్జునుడు తన అహంకారాన్నంతా వదిలేసి శివుడి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. అప్పుడు పరమశివుడు ఎంతో ప్రసన్నుడై పాశుపతాస్త్రమని పిలువబడే తన అత్యంత భయంకరమైన శక్తివంతమైన ఆయుధాన్ని అర్జునుడికి వరంగా ఇచ్చాడు.
తన బలహీనతలను పరిమితులను అంగీకరించి తన గర్వాన్నంతా వదిలేసి భగవంతుడి ముందు పూర్తిగా తలవంచే మనిషికి దేవుడు ఆ మనిషి కలలో కూడా ఊహించలేనంత శక్తిని బలాన్ని ప్రతిఫలంగా ఇస్తాడని ఈ కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మన అబద్ధపు అహంకారాన్ని వదిలించుకోవడమే మనిషి జీవితంలో అత్యంత గొప్ప బలం. ద్రౌపదీమాత చేసిన ఒక గొప్ప శపథం కూడా దానంతట అదే అక్షయమైనది, ఎన్నటికీ చెరగని సంకల్పం. దుర్యోధనుడి నిండు దర్బారులో ఆ పాపాత్ముడైన దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకుని దారుణంగా లాగి నిండు సభలో ఆమెను అవమానించడానికి ప్రయత్నించినప్పుడు ఆ భయంకరమైన అవమాన సమయంలో ద్రౌపది తన జుట్టును విరబోసుకుని వదిలేసింది. ఈ పాపాత్ముడైన దుశ్శాసనుడి రక్తం నా ఈ విరబోసుకున్న కురులకు అంటే వరకు నా జుట్టును ఎన్నటికీ ముడివేయను అని ఆమె నిండు సభలో ఎంతో భయంకరమైన కఠినమైన ప్రతిజ్ఞ చేసింది. ద్రౌపది చేసిన ఈ శపథం 12 ఏళ్ల పాటు ఆమె గుండెల్లో సజీవంగానే ఉంది. వనవాసపు అడవుల వెంట తిరుగుతున్నా ఆమె ఈ శపథాన్ని ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. విరాటరాజు భవనంలో అజ్ఞాతవాసం సమయంలో ద్రౌపది దాసిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఆమె దాన్ని గుర్తుపెట్టుకుంది. చిట్టచివరికి కురుక్షేత్రంలోని ఆ భయంకర యుద్ధంలో బలవంతుడైన భీముడు దుశ్శాసనుడిని చంపి వాడి రక్తంతో ద్రౌపది ఆ విరబోసుకున్న జుట్టును కడిగినప్పుడే ఏళ్ల తర్వాత ఆమె ప్రతిజ్ఞ నెరవేరింది. ద్రౌపది సంకల్పం అక్షయమైనది. ఎందుకంటే ఆ సంకల్పం ఏ స్వార్థం కోసమో చేసింది కాదు, తన నిజమైన న్యాయం కోసం, తన గౌరవం కోసం చేసింది. న్యాయం పొందడానికి మనిషి చేసే సంకల్పాన్ని ప్రపంచంలోని ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదు. అలాగే వనవాసకాలంలో అందరికంటే చిన్న తమ్ముళ్ళైన నకులుడు సహదేవుల కథ కూడా మనకు ఎంతో గొప్ప స్ఫూర్తిని, గుణపాఠాన్నిస్తుంది. అడవులో అనారోగ్యానికి గురైన లేదా గాయపడిన పశుపక్ష్యాదులకు నకులుడు ఎంతో సేవ చేసేవాడు. ఆయన అడవిలో నుండి మూలికలు వెతికి తెచ్చి ఆ మూగ జంతువుల గాయాలకు రాసేవాడు. ఈ పనికిగాను ఆయనకు ఎలాంటి బహుమతి లభించేది కాదు. ఆయన పేరు ఎక్కడా అచ్చేయేది కాదు. ఆయన కేవలం ఈ పనిని మనస్ఫూర్తిగా చేసేవాడు. నిజమైన అర్థంలో చెప్పాలంటే ఇదే ఎలాంటి స్వార్థం లేని స్వచ్ఛమైన సేవ. మరోవైపు సహదేవుడికి భవిష్యత్తును చూడగలిగే చాలా గొప్ప జ్ఞానముంది. రేపేం జరగబోతోందో, మహాభారత యుద్ధం ఎలా జరుగుతుందో ఆయనకు ముందుగానే తెలుసు. కానీ భగవంతుడు ప్రకృతి విధించిన నియమాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. ఆయన అలా మౌనంగా ఉండటం, నోరు విప్పకుండా ఉండటం కూడా తనంతట తానుగా ఒక గొప్ప త్యాగమే. అన్నీ తెలిసి కూడా ప్రశాంతంగా ఉండటం, నోరు మెదపకపోవటం అనేది ఏ మనిషికైనా చాలా కష్టమైన పని. సహదేవుడి ఈ అద్భుతమైన త్యాగం మనకు ఏం నేర్పుతుందంటే, జీవితంలో కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటం కూడా ఒక గొప్ప దానం కిందే లెక్క. కాబట్టి ఇప్పుడు మనం ఈ సుదీర్ఘమైన కథలన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే అక్షయ తృతీయ యొక్క అసలు సందేశం ఏమిటో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పడం, విజయం సాధించిన తర్వాత మన సర్వస్వాన్ని దానం చేయడమే మనిషికి అసలైన అక్షయమైన ధనమని భగవాన్ పరశురాముడు మనకు నేర్పించాడు. సత్యమనే కష్టమైన మార్గంలో నడుస్తున్నప్పుడు కొంచెం ఓర్పు, సహనం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోసం జీవించడమే మన జీవిత పరమార్థం కావాలని పాండవుల జీవితం మనకు తెలియజేసింది. స్వార్థం లేకుండా చేసే స్వచ్ఛమైన ప్రార్థన సాక్షాత్తు దేవుణ్ణి కూడా భూమి మీదకు లాక్కుని వస్తుందని ద్రౌపది పిలుపు మనకు చెప్పింది. మనం మన స్నేహితులకు లేదా బంధువులకు ఏమీ ఆశించకుండా మన ప్రేమను పంచినప్పుడు మన జీవితంలో సుఖం దానంతటా అదే పరిగెత్తుకుంటూ వస్తుందని సుదాముడు మనకు నేర్పించాడు. మనిషి దానం చేసేటప్పుడు అందులో తన లెక్కలు వేసుకోకూడదని దానవీర కర్ణుడు నిరూపించాడు. ఇతరుల మేలు కోసం మనిషి తన సర్వస్వాన్ని, చివరకు ప్రాణాలను సైతం అర్పించడమే అత్యుత్తమ దానమని దధీచి మహర్షి ఎముకలు మనకు తెలియజేశాయి. స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమే ఈ ప్రపంచంలో ఎప్పటికీ అక్షయంగా నిలిచిపోతుందని రాధారాణి మనకు బోధించింది. ఇతరుల మేలు కోసం తీసుకునే ఏ గొప్ప సంకల్పమైనా ఎప్పటికీ వృధా కాదని భగీరథుడి తపస్సు మనకు అర్థమయ్యేలా చేసింది. ప్రతి వస్తువును కేవలం డబ్బుతోనే కొలిచే, ఇంటి బంధాల్లో కూడా మనుష్యులు లెక్కలు వేసుకుని కెమెరాతో ఫోటో తీసి ప్రపంచానికి చూపిస్తేనే ఏదైనా చిన్న దానం చేసే ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో అక్షయ తృతీయ పర్వదినం మనకు ఎంతో అందమైన ప్రశాంతతను, నిలుపుదలను ఇస్తుంది. ఈ పవిత్రమైన రోజు కాసేపు ఆగి మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఓ మనిషి, ఈరోజు నువ్వు ఎప్పటికీ అక్షయంగా నిలిచిపోయే ఎలాంటి పని చేశావు? ఈరోజు నువ్వు ఏడుస్తున్న ఏ మనిషి కన్నీళ్లనైనా తుడిచావా? ఆకలితో ఉన్న ఏ పేదవాడికైనా నీ చేతులతో అన్నం పెట్టావా?
ఒంటరిగా దిగులుగా ఉన్న ఏ పెద్ద వయసువాడి దగ్గరైనా కూర్చుని ప్రేమగా వాళ్ల పాత రోజుల ముచ్చట్లు విన్నావా? చదువుకోవాలనే ఆసక్తి ఉండి కూడా డబ్బుల్లేని ఏ పేద విద్యార్థికైనా నువ్వు సహాయం చేశావా? ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి భూమి మీద ఒక కొత్త మొక్క నాటావా? నీతో గొడవపడిన ఏ మనిషినైనా క్షమించమని చేతులు జోడించి అడిగావా? నమ్మండి, ఇలాంటి చిన్న చిన్న అందమైన పనులే మన జీవితంలో మనం చేసే అత్యంత గొప్ప నిజమైన దానాలు. చనిపోయిన తరువాత కూడా జన్మజన్మల పాటు మన ఆత్మతో నిలిచి ఉండే అసలైన అక్షయ పుణ్యం ఇదే. ఈరోజు మార్కెట్కి వెళ్ళి బంగారం లేదా నగలు కొనడం తప్పు కాదు, మీరు తప్పకుండా కొనండి. కానీ మనం ఈ పవిత్ర దినాన కేవలం బంగారం కొని ఇంట్లో కూర్చుని అక్షయ తృతీయ వెనకున్న ఇంత గొప్ప అసలైన సందేశాన్ని పూర్తిగా మర్చిపోతే ఇది మనకు చాలా పెద్ద నష్టంతో కూడిన బేరమని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు మార్కెట్ నుండి కొనే బంగారం ధర రోజూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఆ బంగారం ఇంటి నుండి దొంగిలించబడవచ్చు, అగ్ని ప్రమాదంలో కాలిపోవచ్చు. కానీ దానికి బదులుగా మీరేదైనా మంచి పని చేస్తే ఆ మంచి పని తాలూకు తీపి గుర్తులు, మరొకరి జీవితాన్ని మార్చిన ఆ ప్రశాంతత, ప్రేమతో నిండిన క్షణంలో కలిగే ఆ నిజమైన ఆనందం, వీటన్నింటినీ ఈ ప్రపంచంలోని ఏ దొంగ గాని ఏ శక్తి గాని మీ నుండి లాక్కోలేవు. ఏ ప్రభుత్వం ట్యాక్స్ విధించలేని, ఎవరూ దొంగిలించలేని, కాలంతో పాటు ఎన్నటికీ తరిగిపోని, నాశనం కాని అసలైన నిజమైన అక్షయ సంపద ఇదే. అందుకే ఈరోజు ఈ అత్యంత శుభకరమైన అక్షయ తృతీయ సందర్భంగా మీ జీవితంలో కనీసం ఒక్క పనైనా ఇతరులకు ఉపయోగపడేలా చేస్తానని మీ మనసులో గట్టిగా సంకల్పించుకోండి. ఈరోజే ఏదైనా వృద్ధుల దగ్గర ప్రేమగా కూర్చుని వారితో కలిసి భోజనం చేయండి. ఏ పేద పిల్లవాడి స్కూల్ ఫీజైనా కట్టండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలంలో ఒక కొత్త మొక్క నాటండి. దాహంతో ఉన్న ఏ కూలీకైనా లేదా జంతువుకైనా నీళ్ళివ్వండి. లేదా గత కొన్నేళ్లుగా ఎవరి మీదైనా మీ మనసులో కోపం ఉంటే వాళ్లకు ఫోన్ చేసి క్షమాపణ అడగండి. నిజంగా ఇదే పని మీ అతిపెద్ద అక్షయదానం అనిపించుకుంటుంది. ఇదే పని మీ జీవితంలో అసలైన నిజమైన అక్షయ తృతీయ అవుతుంది. భగవాన్ పరశురాముడు అన్యాయంపై పోరాడి సర్వస్వం దానం చేసి చిరంజీవి స్థానాన్ని పొందాడు. పాండవులు ఎన్నో కష్టాలు అనుభవించినా ధర్మం తప్పక చరిత్రలో తమకంతూ ఒక అమర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ద్రౌపదీమాత ఇతరుల ఆకలి తీర్చాలని ఆరాటపడి ఆ అద్భుతమైన అక్షయ పాత్రను పొందింది. సుదాముడు ఏమి ఆశించకుండా తన స్వచ్ఛమైన ప్రేమను పంచి తన ఆ పూరి గుడిసెను అత్యంత వైభవమైన రాజభవనంగా మార్చుకున్నాడు. ఈ గొప్ప కథలన్నీ తిప్పి తిప్పి మనకు ఒక్కటే విషయాన్ని చెబుతున్నాయి. మన మనసులో ఇతరులకు ఇవ్వాలనే భావన కలిగి ఉండటమే ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా అతి పెద్ద అత్యంత విలువైన ఖజానా. జై శ్రీకృష్ణ, జై భగవాన్ పరశురాం, జై గంగామాత. మీకందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీ జీవితం కూడా అక్షయంగా ఉండాలని, మీ ప్రేమ ఎల్లప్పుడూ అక్షయంగా ఉండాలని, మీ ఇంట్లో సంతోషాలన్నీ ఎన్నటికీ ఎప్పటికీ అక్షయంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.